హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఆల్రెడీ నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. మీరందరూ కూడా రాసే ఉంటారు, తర్వాత పేపర్ చూసి కూడా ఉంటారు. సో ఈ సెషన్లో మనం హిస్టరీ ఎంసీక్యూస్ యొక్క డిస్కషన్ అనేది మనం చేయబోతున్నాం. ఓకే సార్. సో ఓవరాల్గా హిస్టరీ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 20 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఈ 20లో కూడా మేజర్గా ఫోకస్ చేసింది ఏంటి సార్ అంటే, ఒకటి యాన్షియంట్, రెండు ఆర్ట్ అండ్ కల్చర్. మిడివల్ అయితే లిటరల్గా వదిలేశారు. మోడ్రల్ నుంచి హార్డ్లీ లైక్ 1 or 2 క్వశ్చన్స్ కూడా మనకి లేవు. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ అలాంగ్ విత్ హిస్టరీ దే ఫోకస్డ్ మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. బట్ ఒకవేళ మీరు కనుక స్టాటిక్ మీద ప్రాపర్గా ఫోకస్ చేస్తుంటే అట్లీస్ట్ ఈ 20లో యూ వుడ్ హ్యావ్ ఈజీలీ కెన్ మార్క్ 15 కరెక్ట్. అంటే కాకపోతే ఏంటంటే స్టాటిక్ మీద ప్రాపర్ ఫోకస్ అనేది చేసి ఉండాలి. బట్ ఎనీవేస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో బిఫోర్ గెటింగ్ టు ద క్వశ్చన్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, దట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనం లైక్ యూ విల్ గెట్ బోత్ లైవ్ క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రికార్డెడ్ క్లాసెస్ యాజ్ వెల్. అండ్ దట్ టు ద వ్యాలిడిటీ ఈజ్ లైఫ్ టైమ్. వ్యాలిడిటీ అండ్ సార్, ఇట్స్ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ వేర్ మీకు ఎన్ని సైకిల్స్ అయినా సరే మీరు క్లాసెస్ వినొచ్చు, లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ క్లాసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండూ కవర్ అవుతాయి. విల్ బి స్టార్టింగ్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మనం స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. క్వాంట్ రీజనింగ్ అండ్ అట్ ద సేమ్ టైం లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ సెషన్స్ ఫర్ సీసాట్ అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ దెన్ ఫాలోడ్ బై ది మెయిన్స్ టెస్ట్ సిరీస్. మెయిన్స్ టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకనే మెయిన్స్ అనేది క్లియర్ అవ్వరు, ప్రిలిమ్స్ వరకే క్లియర్ అవుతారు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ కాబట్టి మనం ఆన్ ఏ డైలీ బేసిస్గా మనం ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము, సో దట్ యూ కెన్ రైట్ ది టెస్ట్. ఓకే సార్. సో ద బ్యాచ్ విల్ స్టార్ట్ సూన్. ఒకవేళ ఆఫ్లైన్ అంటే వైజాగ్లో ఉంటుంది, అదర్వైజ్ యూ కెన్ హ్యాపీలీ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు తీసుకోవచ్చు. ప్రైస్ విల్ బి 80,000 per month. ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఈఎంఐలో పే చేసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. దెన్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నంబర్ 7893899553. ఠీకే సార్, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Just read this. In the Pleistocene period, either the Yamuna once flowed into the Indus or the Satluj flowed into the Yamuna, and one major tributary of either had shifted from the Ganga to the Indus. Ante this is talking about Ganga river system, and at the same time this is talking about Indus river system. ఈ రెండు రివర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంది. దట్ టు ఇట్ ఈస్ హైలైటింగ్ జియోలాజికల్ అండ్ హైడ్రోలాజికల్ ఫినామినా. అంటే ఏంటి ఇక్కడ మాట్లాడుతుంది? షిఫ్టింగ్ ఆఫ్ రివర్ కోర్సెస్ గురించి మాట్లాడుతుంది, అంతేనా కాదా? ఐదర్ ఇండస్ నుంచి గంగాకి లేకపోతే గంగా నుంచి ఇండస్కి షిఫ్టింగ్ ఆఫ్ ది రివర్ కోర్సెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దట్ టు ఇన్ విచ్ పీరియడ్? ప్లిస్టోసిన్ పీరియడ్. ప్లిస్టోసిన్ పీరియడ్ టైం ఫ్రేమ్ ఏంటండి? 2.58 మిలియన్ ఇయర్స్ నుంచి around 11,700 years ago వరకు. దిస్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ ఆఫ్ ప్లిస్టోసిన్ పీరియడ్. గాట్ ది పాయింట్ సార్? ఈ పర్టికులర్ పీరియడ్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో నౌ లెట్స్ అండర్స్టాండ్. దే గివ్ 3 స్టేట్మెంట్స్. లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్. వన్ ఈజ్ నదీ సూక్త ఆఫ్ రిగ్వేద. రిగ్వేదిక్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? వేదిక్ పీరియడ్లో వీ హ్యావ్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. రిగ్వేదిక్ పీరియడ్ని మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ అని కూడా అంటాము. ఎర్లీ వేదిక్ పీరియడ్ టైం ఫ్రేమ్ ఏంటంటే 1500 నుంచి 1000 BCE. అంటే జస్ట్ అండర్స్టాండ్, వీఆర్ టాకింగ్ అబౌట్ 1500. ద ప్లిస్టోసిన్ పీరియడ్ ఎండెడ్ ఎట్ 11,700 years ago కదా. అంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ. దట్ ఈస్ number 1. అండ్ నదీ సూక్త, ఐ టోల్డ్ యూ ఇన్ మై హిస్టరీ క్లాసెస్ ఆల్సో. ఆల్ దీస్ పురుష సూక్త లేదా అండ్ నదీ సూక్త ఇవన్నీ కూడా ఏంటనంటే మనకి ఋగ్వేదాలో ఉన్నటువంటి 10th మండలాలో ఉంటాయి. ఎక్కడుంటాయి? ఋగ్వేదాలో ఉన్నటువంటి 10th మండలాలో ఉండడం అనేది జరుగుతుంది.
ఓకే, అంటే బ్రాంజ్ ఏజ్ తర్వాత పీరియడ్లో ఇవి కంపోజ్ చేయబడ్డాయి. బ్రాంజ్ ఏజ్ అంటే ఏంటి సార్? ఇండస్ వ్యాలీ పీరియడ్ని మనం బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని అంటాం. ఆ టైం ఫ్రేమ్లోనే ఇవి కంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాము, లేటర్ బ్రాంజ్ ఏజ్ అంటాము, రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అని అంటాం. ఈ ఋగ్వేదాలో కూడా మనకి చాలా రివర్స్, ఋగ్వేదిక్ పీరియడ్ ఎస్పెషల్గా మనకి ఎక్కడ ఉండింది సార్ అని అంటే సప్త సింధు రీజియన్ అని అంటాం. అవునా కదా? సప్త సింధు రీజియన్లో మనకి ఎక్కువగా ఉండింది అని అంటాం. అంటే ఋగ్వేదాలో కూడా రివర్స్ గురించి మాట్లాడడం జరిగింది. లైక్ ఇండస్, జిలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అండ్ దెన్ ఫాలోడ్ బై సరస్వతి రివర్. కానీ ఇన్ని రివర్స్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడాను అవన్నీ కూడా ఈ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి రివర్స్. అవునా కాదా? కానీ ఈ టైం ఫ్రేమ్లో ఆ రివర్ యొక్క స్టేటస్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. అంతేనే కదా? జరిగి ఉండవచ్చు, పాసిబిలిటీ ఉండవచ్చు, బట్ వాట్ ఎవర్ ద సోర్సెస్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ దిస్ రిగ్వేదిక్ పీరియడ్, వీ డోంట్ హ్యావ్ ది క్లియర్ కట్ సోర్సెస్కి ఓకే ప్లిస్టోసిన్ పీరియడ్లోనే ఈ రివర్ కోర్స్ మైగ్రేషన్స్ అనేవి జరిగాయి, షిఫ్టింగ్ అనేది జరిగింది అనే విషయం మనకి తెలియదు. గాట్ ది పాయింట్ సార్? నదీ సూక్త అని అంటున్నాం. నదీ సూక్త అని ఎందుకు అంటున్నాం అంటే సూక్త అంటే హిమ్ అని అర్థం, నదీ సూక్త అంటే హిమ్ ఆఫ్ రివర్ అని అర్థం. ఋగ్వేదలో రివర్స్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడాను ప్లెస్టోసిన్ ఎండింగ్కి వచ్చేసరికి ఏ విధంగా రివర్స్ కోర్స్ అనేది షిఫ్ట్ అయిందనే విషయం మనకి ఇంకా క్లియర్గా తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 1 ఈజ్ రాంగ్. ఫైన్ సార్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ద ఎక్స్ప్లోరేషన్స్ ఆఫ్ ది సట్లెజ్ అండ్ ది యమునా బై రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అంటున్నాడు. రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ ఎవరైతే ఉన్నారో వీ నో వెరీ వెల్, హీఈస్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ archaeologist, maybe a geologist of the British. He is called as father of Indian prehistory అని అంటాము అని మనకు తెలుసు. ఈయన ఎస్పెషల్గా హీ వర్క్డ్ మోర్ ఆన్ ది స్టోన్ ఏజ్ థింగ్స్. హీ వర్క్డ్ ఆన్ వాట్? హీ వర్క్డ్ ఆన్ స్టోన్ ఏజ్. ఈయన జియోమార్ఫలాజికల్ మీద, హైడ్రలాజికల్ మ్యాపింగ్ మీద పని చేయలేదు. దట్టు ప్లిస్టోసిన్ పీరియడ్కి సంబంధించి ఈ సట్లెజ్ యమునా రివర్స్ ఏ విధంగా షిఫ్ట్ అయినవి అనేది కూడా ఆయన పనిచేయలేదు. ఆయన పనిచేసింది స్టోన్ టూల్స్ మీద పనిచేశాడు, ఆర్టిఫాక్ట్స్ మీద పనిచేశాడు. ముఖ్యంగా ఈ స్టోన్ టూల్స్లో మనం చెప్పుకోవాలి అని అంటే పల్లవరం డీప్ సౌత్లో ఉన్నటువంటి పల్లవరం హ్యాండ్ యాక్స్ ఏదైతే ఉందో అది ఈయన ఎక్స్కవేట్ చేశాడు, డిస్కవర్ చేశాడు ఇన్ ద ఇయర్ 1863. హీ డిస్కవర్డ్ పల్లవరం హ్యాండ్ యాక్స్ ఇన్ 1863. He is nothing to do with the river course shifting of Yamuna and Satluj. Okay, now very good. What is the third one? The presence of the same species of dolphins in both Indus and Ganga river systems. Possible untunda leda? Both Indus river system anandi, lekapothe Ganga river system anandi, lekapothe Brahmaputra river system anandi. ఈ రివర్ సిస్టమ్ అన్నీ కూడాను, ఇవన్నీ కూడాను ఒకటి డాల్ఫిన్స్ మనకి దీంట్లో దొరుకుతాయి. అది కూడా ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ అని అంటాం. అంటే ఫ్రెష్ వాటర్లోనే ఉంటే సాల్ట్ వాటర్లో ఉండదు అని అర్థం. అంటే ఈ ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్లో ఉన్నాయి, గంగాలో ఉన్నాయి, బ్రహ్మపుత్ర అన్ని రివర్ సిస్టమ్స్లో కూడా ఉండడం అనేది జరిగింది. అంటే ఒకానొక టైంలో అవన్నీ కూడాను ఫిజికల్గా కనెక్ట్ అయి ఉండవచ్చు. దే ఆల్ ఆర్ కనెక్టెడ్ ఫిజికల్లీ వన్స్ అపాన్ ఎ టైం. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్లిస్టోసిన్ ఎపో తర్వాత మేబీ ద డ్రైనేజ్ సిస్టమ్స్ వుడ్ హ్యావ్ షిఫ్టెడ్. పాసిబిలిటీ ఉంటుంది కదా. అంటే అందుకనే సో డాల్ఫిన్స్ సేమ్ స్పీసీస్ ఉన్నప్పటికీ కూడాను సేమ్ స్పీసీస్ అనేవి మనం గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అంటాము, లేకపోతే బ్రహ్మపుత్ర డాల్ఫిన్స్ అని అంటాం. లేదా ఒకప్పుడు అవన్నీ కూడాను ఫిజికల్గా కనెక్ట్ అయి ఉన్నాయి రివర్స్ అన్ని కాబట్టి సో డాల్ఫిన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. గాట్ ఇట్ సార్? సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. Only 3 is the correct. So the answer will be for this is D. This is correct. Done, sir? Right. Now let's get into the second question. The second question is very, very simple. We have discussed this a lot of times in the class as well. What does an empty seat represent in the early Buddhist iconography? Early Buddhist iconography lo empty seat దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మెడిటేషన్ ఆఫ్ బుద్ధాస్ ఫస్ట్ సెర్మన్, బుద్ధాస్ మహాపరినిర్వాణ, బుద్ధాస్ మహాభినిష్క్రమణ. ఐ విల్ గివ్ యూ ద ఐకనోగ్రఫీ ఆఫ్ ది బుద్ధిజం. బేసికలీ వీ కాల్ ఇట్ as సింబల్స్ అని అంటాం. ఫస్ట్ లెట్ డిస్కస్ దిస్ సింబల్స్.
ఫస్ట్ సింబల్ వచ్చేసరికి బుద్ధుడి యొక్క బర్త్ ఆఫ్ బుద్ధ. ద బర్త్ ఆఫ్ బుద్ధ రిప్రజెంట్స్ విత్ లోటస్ అండ్ బుల్. బర్త్ ఆఫ్ బుద్ధ దేంతో రిప్రజెంట్ చేస్తారు? లోటస్ అండ్ బుల్తో రిప్రజెంట్ చేస్తారు. సెకండ్ ఈజ్ మహాభినిష్క్రమణ. వాట్ డు మీన్ బై మహాభినిష్క్రమణ? ఆయన తన రాయల్ ప్యాలెస్ని వదిలేసి హీస్ రినౌన్సింగ్ హిస్ వరల్డ్లీ లైఫ్. అంతేనా? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మహాభినిష్క్రమణ. సో దీనికి సింబల్ ఏంటి సార్ అంటే హార్స్. ఎందుకంటే హార్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు ఇంట్లోంచి, కాబట్టి మనం హార్స్ని మహాభినిష్క్రమణకి సింబల్గా చూస్తాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎంప్టీ సీట్. ఎంప్టీ సీట్ అంటే ఏంటనంటే ఇట్ రిప్రజెంట్స్ డీప్ మెడిటేషన్. ఇట్ రిప్రజెంట్స్ వాట్? డీప్ మెడిటేషన్. ఆఫ్టర్ దట్ బోధి ట్రీ, లేదా మనం దీన్ని పీపల్ ట్రీ అని కూడా అంటాము. పీపల్ ట్రీనే మనం బోధి ట్రీ అని అంటాం. ఎందుకనంటే అక్కడ జ్ఞానోదయం అయింది. హీ గాట్ ఎన్లైటన్మెంట్. వి కాల్ ఇట్ యాజ్ నిర్వాణ. సారీ, విల్ రైట్ లైక్ దిస్. నిర్వాణ. నిర్వాణ అంటే ఎన్లైటన్మెంట్ అని అర్థం. నిర్వాణ ఎక్కడైంది? బోధి ట్రీ దగ్గర అయింది కదా. సో బోధి ట్రీ ఈజ్ అ సింబల్ ఫర్ నిర్వాణ. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ధర్మచక్ర ప్రవర్తన. ధర్మచక్ర ప్రవర్తన. ధర్మచక్ర ప్రవర్తన అంటే ఆయనకి జ్ఞానోదయం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ సెర్మన్, మొదటి ఉపన్యాసము అని అంటాం. దానికి సింబల్ ఏంటి సార్ అంటే చక్ర ఆర్ వీల్. సో తర్వాత లాస్ట్ ఈస్ స్తూప. స్తూప దేనికి సింబల్ సార్ అని అంటే మహాపరినిర్వాణ. సారీ, మహాపరినిర్వాణకి సింబల్ ఏంటి సార్? స్తూప. సో దీస్ ఆర్ ది సింబల్స్ ఆఫ్ బుద్ధిజం. అంటే మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి ఏంటి సార్ అని అంటే హియర్ వీఆర్ కన్సిడరింగ్ ఎంప్టీ సీట్ ఫర్ ది డీప్ మెడిటేషన్. మేబీ ఎంప్టీ సీట్ ఏదైతే ఉందో ఇది మన మేబీ అర్హత్ కాన్సెప్ట్లో, లేకపోతే హీనయాన బుద్ధిజం కాన్సెప్ట్లో, లేకపోతే థేరవాద బుద్ధిజం కాన్సెప్ట్లో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ బుద్ధుణ్ణి దేవుడిలాగా కన్సిడర్ చేయలేదు. దే డింట్ కన్సిడర్ బుద్ధ యాజ్ ది గాడ్. దే కన్సిడర్ బుద్ధ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ త్రూ హిజ్ శ్రమ హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ అని అంటాం కదా. సో దిస్ మే బి రిప్రజెంటింగ్ దిస్ థేరవాద ఆర్ హీనయాన ఆర్ అర్హత్షిప్ ఆఫ్ బుద్ధిజం. సో మెడిటేషన్ ఆఫ్ బుద్ధ అని ఎంప్టీ సీట్లో మనం చూపిస్తున్నాము. బుద్ధ ఫస్ట్ సెర్మన్కి సింబల్ ఏంటి సార్? ధర్మచక్ర ప్రవర్తన, వీల్ అంటాము. బుద్ధాస్ మహాపరినిర్వాణకి సింబల్ స్తూప. బుద్ధాస్ మహాభినిష్క్రమణకి సింబల్ హార్ష్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చారు. ఎన్సీఆర్టీ చదవండి అని చెప్పేది అందుకే. ఎన్సీఆర్టీలో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1లో బుద్ధిజం చాప్టర్లో ఎంప్టీ సీట్, సింబల్స్ ఆఫ్ బుద్ధిజంలో ఎంప్టీ సీట్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అది చదివినామంటే ఇది ఈజీ, వెరీ డెడ్ ఈజీ. ఇది మిస్టేక్ చేయడానికి లేనే లేదు ఇక్కడ. అవునా కాదా? రైట్. ద థర్డ్ వన్ ఈస్ దిస్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫేర్స్ ఆఫ్ ancient and modern names of rivers are correctly matched? ఏమిచ్చాడు? వితాస్త ఇచ్చాడు, అసికిని ఇచ్చాడు, పరుష్ని ఇచ్చాడు, యవ్యావతి ఇచ్చాడు. యవ్యావతి అని ఇవ్వడం కూడా జరిగింది. యవ్యావతి అనేది ఉందా అసలు? యవ్యావతి అనే పేరు విన్నామా మనం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ది రిగ్వేదిక్ నేమ్స్. రిగ్వేదిక్ నేమ్స్ ప్రజెంట్ ఉన్నటువంటి మోడ్రన్ నేమ్ ఏంటనేది చూద్దాం. సప్త సింధు రీజన్ అని అంటున్నాము. ఇండస్, జిలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అండ్ దెన్ సరస్వతి. వాటన్నింటికి కూడా రిగ్వేదాలో నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. యాన్షియంట్ నేమ్స్ అంటాం లేదా రిగ్వేదిక్ నేమ్స్ అని అంటాం. అవేంటి చూస్తే మొదటిది సింధు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం? ఇండస్ అంటున్నాం. రెండోది వితాస, వితాస్తా. వితాస్తాకి ఇప్పుడు మనం చెప్పేది జీలం. 3 అసికిని, చెనాబ్.
అసికిని చెనాబ్ 4, పరుష్ని రావి, విపాస బియాస్, సుతుద్రి సట్లెజ్. దెన్ అఫ్ కోర్స్ సరస్వతి రివర్. సరస్వతి ఇప్పుడు లేదు, కాకపోతే మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పాము, గగ్గర్ అండ్ అక్రాతో అని చెప్పాము కదా. కానీ గగ్గర్ అండ్ అక్రా అనేది 365 days వాటర్ ఉండవు, దట్ సీజనల్ రివర్, అది ఇట్స్ నాట్ ఏ పెరెన్నియల్ రివర్. సో ఇప్పుడు చూడండి, యవ్యావతి అనేది లేదు, సో ఎలిమినేట్ దిస్ ఆప్షన్. 4 ఉందంతా ఎలిమినేట్ చేయండి, బి ఎలిమినేట్ చేయండి, డి ఎలిమినేట్ చేయండి. ఇంకొకటి తెలిస్తే చాలు. వితాస్త అంటే ఏంటి అర్థం? వితాస్త అంటే జీలం, సో ఇది. అసికిని అంటే చెనాబ్, ఇది కరెక్ట్ చేయలేదు, సో ఆన్సర్ విల్ బి దిస్ సి. అంతేనా? ఓన్లీ 3 ఈజ్ ది కరెక్ట్, 3 ఓన్లీ ఈజ్ ది కరెక్ట్. సింపుల్ లాజిక్. ఇవి మనం గుర్తుండాలి, మనం చెప్పుకుంటాం క్లాస్లోనే. వేదికే స్టార్ట్ అవ్వగానే ముందుగా మనం చెప్పుకునేది ఈ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మనకి స్తూపా గురించి అడిగారు. అమరావతి స్తూపా గురించి అడగడం జరిగింది. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ది అమరావతి స్తూపా అండ్ ఇట్స్ రిలీఫ్ స్కల్ప్చర్స్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది లోవర్ కృష్ణా వ్యాలీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నెక్స్ట్ ఓన్లీ టు సాంచి స్తూపా ఇన్ సైజ్. సాంచి స్తూపా కంటే తక్కువ. సాంచి స్తూపా తర్వాతది అమరావతి స్తూపా అని చెప్తున్నాడు. అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ మేడ్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ది లేటర్ సౌత్ ఇండియన్ స్కల్ప్చర్స్ అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్ వర్ క్యారీడ్ టు శ్రీలంక అండ్ సౌత్ ఏషియా. మనకి అమరావతి అంటే ఏంది అని నన్ను వదిలేద్దాం. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి? మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టైల్స్ వీ హ్యావ్, ఎస్పెషల్లీ ద స్కల్ప్చర్స్? వీ హ్యావ్ గాంధార, మథుర, అమరావతి. అంతేనా? ఈ 3 మనకి వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్. దీంట్లో మనం ఆల్రెడీ క్లాసులో కూడా చాలాసార్లు చెప్పుకుంటాం. గాంధార అంటే ఏంటంటే ఇట్స్ ఏ గ్రీకో రోమన్ స్టైల్లో ఉంటాయి స్కల్ప్చర్స్ అన్నీ అని, హెలెనిస్టిక్ ఫీచర్స్ అని మనం మాట్లాడుకుంటాం. మథుర ఈజ్ వెరీ మచ్ దేర్ విత్ లైక్ యూపీలో ఉన్నటువంటి మథుర ఏరియాకి సంబంధించినటువంటి ఈ స్కల్ప్చర్ డిజైన్స్ ఏవైతే ఉంటే వాటిని మనం మథుర అని అంటాం. ఓకే. దెన్ అమరావతి వచ్చేసరికి ఏపీలో ఉన్నటువంటి అమరావతి. వచ్చేసరికి ఏపీలో ఉన్నటువంటి అమరావతి. ఈ అమరావతి ప్లేస్లో వచ్చింది కాబట్టి ఎస్పెషల్గా ఈ అమరావతి స్కల్ప్చర్స్ ఏవైతే స్టైల్ ఏదైతే ఉందో ఇదంతా మనకి శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకు డైనాసిటీ టైంలో రావడం జరిగింది. సో కాబట్టి అమరావతి ఎక్కడుంది? ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మనం దీన్ని అమరావతిని స్తూపాన్ని మనం మహా చైత్య అని కూడా అంటాం, చాలా పెద్ద చైత్య కూడా అది. సో డిఫరెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి 3 ఉన్నాయి, గాంధార, మథుర, అమరావతి. గాంధార ఈజ్ లైక్ గ్రీకో రోమన్ కాబట్టి అది ఇండియాది కాదు. సో మథుర అండ్ అమరావతి ఈజ్ బోత్ ప్రాపర్లీ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి మోస్ట్ గ్లోరియస్ చాప్టర్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం దిస్ వాజ్ ప్యాటర్నైజ్డ్, బేసికల్లీ అమరావతి ప్యాటర్నైజ్డ్ అండర్ ది శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్. సో గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్లో మనకు ఉన్నటువంటి రివర్ ఏంటి? కృష్ణా రివర్ కదా. సో కృష్ణా రివర్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది లోవర్ కృష్ణా వ్యాలీ అనేది ఏదైతే ఉందో అది కరెక్టే. ఓకే సార్. రెండవది చూడండి, రెండోది ఏమిచ్చాడు? ఇట్ ఈస్ నెక్స్ట్ ఓన్లీ టు సాంచి స్తూపా ఇన్ సైజ్. వి మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్ సో మెనీ టైమ్స్కి ఎక్కడైతే ఓన్లీ అని మెన్షన్ చేసి ఉంటుందో అది 99.99% రాంగే ఉంటుంది అని చెప్పుకో. చాలాసార్లు చాలా కేసెస్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ ఫార్ములాతో మనం పోయినా కూడాను దిస్ ఈజ్ రాంగ్ కదా. విల్ కమ్ బ్యాక్ టు ద సెకండ్ వన్ అగైన్. థర్డ్ వన్ ఈస్ అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ మేడ్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ది లేటర్ సౌత్ ఇండియన్ స్కల్ప్చర్స్ అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్ వర్ క్యారీ టు శ్రీలంక అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందువల్ల అనంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ట్రేడ్ వల్ల అమరావతి స్కూల్ ఏదైతే ఉందో ట్రేడ్ వల్ల ఏమైంది అనంటే ఇదేమైంది అనంటే ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దిస్ లేటర్ సౌత్ ఇండియన్ డైనాసిటీస్. ఆ తర్వాత
శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ తర్వాత వచ్చినటువంటి పల్లవాసు, చాళుక్యాసు, చోలాసు వాళ్ళందరూ కూడా దే క్యారీ ఫార్వర్డ్ దిస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కృష్ణా రివర్, లోవర్ కృష్ణా వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం. సో లోవర్ కృష్ణా వ్యాలీలో మనకి ఆ కాలంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ ఏముండే? ఘంటసాల పోర్ట్, మోటుపల్లి ఇన్ ప్రకాశం. సో దీస్ ఆర్ ది పోర్ట్స్ వి యూజ్ ఫర్ ది ట్రేడ్, అంతే కదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మచ్ బుద్ధిజం వాజ్ దేర్ ఇన్ ది సదరన్ ఇండియా. ది బుద్ధా మాంగ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ద ట్రేడర్స్ దే క్యారీడ్ దిస్ అమరావతి స్టైల్డ్ స్కల్ప్చర్స్, ఇమేజెస్, బ్లూ ప్రింట్స్ టు శ్రీలంక. శ్రీలంకను మనం ఏమనే వాళ్ళం బుద్ధిజంలో? ఎస్పెషల్గా ఓల్డ్ నేమ్ ఏంటి? అనురాధపురా అని అనేవాళ్ళం. అండ్ దెన్ ఫాలోడ్ బై దిస్ థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం, ఆ ఏరియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి కూడాను బుద్ధిస్ట్ మాంగ్స్, బుద్ధిస్ట్ ట్రేడ్, దే టుక్ అప్ దిస్ అమరావతి ఆర్ట్, అమరావతి స్కల్ప్చర్స్, సో దట్ it became famous in those areas as well. Got it, sir? Yes. Now let's come to the second statement. Only to Sanchi Stupa అని అన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద వే. ఎందుకు అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాండ్యూర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ డైమెన్షన్స్, అమరావతి స్తూప ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ లార్జర్, మోర్ గ్రాండ్యూర్ దెన్ ది సాంచి స్తూప. అమరావతి స్తూప వాజ్ మోర్ లార్జర్, మోర్ గ్రాండ్యూర్ దెన్ ది సాంచి స్తూప. కాకపోతే ఏంటంటే సాంచి ఇప్పటికీ కూడా ప్రిజర్వ్ చేయబడి ఉంది, అమరావతి అనేది లేదు. బట్ వెన్ యూ టాక్ అబౌట్ అండా అంటే తెలుసు కదా, స్తూపంలో మనం ఇట్లా ఉంటుంది కదా అండా. ఈ అండ ఏదైతే ఉందో దీని యొక్క డయామీటర్ అనేది సాంచి కన్నా కూడా చాలా పెద్దగా ఉండేదంట. డోమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ డయామీటర్, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాల్ కనుక మనం చూసుకున్నట్టయితే రెండు విషయాల్లో కూడాను సాంచి కన్నా కూడా అమరావతి చాలా పెద్దగా ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం సాంచి స్తూపం యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో, స్టోన్ సర్ఫేస్, ఆఫ్ కోర్స్ ఈ స్టోన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఇట్స్ ఇస్ వెరీ మచ్ ప్లెయిన్. But when you talk about Amaravati Stupa, it has proper intrinsic designs అని అంటాం. అమరావతి ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ డిజైన్స్, ఇంట్రిన్సిక్, వెరీ డెకరేటివ్ వేలో ఉంటుంది, వెరీ డెకరేటివ్ వేలో మనకి అమరావతి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార, మథుర అండ్ అమరావతి, గాంధార చెప్పిన హెలెనిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, మధుర ఇండనిజినస్ ఫీచర్స్, అమరావతి ఇండజినస్ ఫీచర్స్. గాంధారాలో మనం ఎక్కువగా ఏ స్టోన్ వాడేవాళ్ళు సార్ అంటే గ్రే శాండ్ స్టోన్ వాడేవారు. ఏది వాడేవారు? గ్రే శాండ్ స్టోన్ ఎక్కువగా వాడేవారు. మథురాలో రెడ్ శాండ్ స్టోన్ వాడడం స్టార్ట్ చేశారు. అమరావతి వచ్చేసరికి వైట్ మార్బుల్, దిస్ ఈజ్ ద స్టోన్ దట్ దే యూస్డ్ వైట్ మార్బుల్. గాంధారాలో మనకు ఓన్లీ బుద్ధ ఇమేజెస్ మాత్రమే కనబడతాయి. మథురాలో బుద్ధుడు ఉంటాడు, జైనిజం ఉంటుంది, హిందూయిజం ఉంటుంది, అందరి కూడా మనకి మధురాలో కనబడుతుంది, బికాజ్ మధుర ఈజ్ ఏ సెంటర్ ఫర్ రిలీజియస్ యాక్టివిటీస్. అమరావతిలో కూడా మెయిన్గా మనకు బుద్ధ ఇమేజెస్ మాత్రమే కనబడతాయి. ఇది మనకి ఎస్పెషల్గా నార్త్ వెస్టర్న్ ఇండియాలో కనబడుతుంది, ఇది నార్థన్ ఇండియాలో కనబడుతుంది. అమరావతి వచ్చేసి మనకి సదరన్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రాలో మనకు కనబడడం అనేది జరుగుతుంది. ఎక్కువగా డెపిక్ట్ చేసేది ఏంటి సార్ అంటే బుద్ధ ఇమేజెస్తో పాటు జాతక స్టోరీస్ని డెపిక్ట్ చేస్తారు. జాతక స్టోరీస్ డెపిక్ట్ చేయడం అంటే నువ్వు ఒక సీన్ మొత్తం నువ్వు దాని మీద వేయాలి, అంతేనా కదా? సో సీన్ అంతా వేయాలి కాబట్టి ప్రాపర్ ఇంట్రికేట్ డిజైన్స్ దే విల్ యూజ్. గాంధారాలో కొంచెం స్టైలిష్గా ఉంటాడు విత్ బియర్డ్, మౌస్టేజ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మథురాలో ఏంటనంటే కొంచెం సాలిడ్గా ఉంటాడు, మస్కులర్ ఫీచర్స్ ఉంటాయి, ఈ బియర్డ్ మౌస్టేజ్ అనేది ఉండదు. అమరావతిలో అయితే మేజర్గా ఫోకస్ చేసేదంతా జాతక టేల్స్ గురించి. దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఎనఫ్. ఓకే సార్, నౌ నెక్స్ట్ కమ్స్ ద ఫిఫ్త్ వన్. ఫిఫ్త్లో మనకి మెన్షన్ చేశారు ఏంటి? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ డైనాసిటీ ఇన్ ద ఎర్లీ హిస్టారికల్ తమిళకం ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అంటున్నాడు. ఏమిచ్చాడు? సెంగుట్టవాన్ చేర, ఉదియంజరాల్ చోళ, నెడుంజలియాన్ పాండ్య, 3 ఇవ్వడం జరిగింది. అంటే
చేర చోళ పాండ్యాలు మనం ఏ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటే సంగం ఏజ్ గురించి మనం మాట్లాడుతున్నారు, అంతేనా. సంగం ఏజ్ టైం ఫ్రేమ్ ఏంటి? 3rd century BCE నుంచి 3rd century CE. దిస్ ఈస్ ద టైం ఫ్రేమ్ ఆఫ్ సంగం. ఈ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ టైం ఫ్రేమ్లో మేజర్గా రూల్ చేసింది ఎవరు? మూవెందూర్ అని అంటాం మనం. మూవెందూర్ అని అంటాం. అంటే మూవెందూర్ అంటే 3 క్రౌన్డ్ కింగ్స్ అని అర్థం. ఎవరా మూవెందూర్? చేరాసు, చోలాస్ అండ్ పాండ్యాస్, అవునా. సో ఇక్కడ వాళ్ళ గురించినటువంటి 3 రూలర్స్ ఇచ్చారు. అది కరెక్టా కాదా, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. బేసిక్గా ఏది కరెక్ట్ కాదో చెప్పమంటున్నాడు, అంతేనా. సో ఫస్ట్ వన్ చూడండి, సెంగుట్టవాన్ చూడండి. సెంగుట్టవాన్ ఫుల్ నేమ్ ఏంటి సార్? చేరన్ సెంగుట్టవాన్ అంటాం. చేరన్ సెంగుట్టవాన్ మనం అంటాం. చేరన్ సెంగుట్టవాన్నే మనం రెడ్ చేరా అని కూడా అంటాం. రెడ్ చేరా అని కూడా అని అంటాం. హీఈస్ చేరన్ సెంగుట్టవాన్ అని అంటేనే మనకి తెలుస్తుంది ఈజ్ ఎ చేరా. ఈజ్ ఎ మోస్ట్ సెలబ్రేటెడ్ కింగ్ ఆఫ్ ది చేరన్ డైనాసిటీ అని మనకు తెలుసుకోవాలి. అండ్ దట్టు ఇతని మనం ఒక తమిళ్ ఎపిక్లో కూడా మనం మాట్లాడుకుంటాం. దాని పేరేంటి? శిలప్పాధికారం. శిలప్పాధికారం అది శిలప్పాధికారం ఎవరు రాశారు? ఇది ఇలాంగో అడిగాల్ రాయడం జరిగింది. ఇలాంగో అడిగాల్ రాయడం అనేది జరిగింది. ఇలాంగో అడిగాలు లేకపోతే ఈ శిలప్పాధికారంలో ఏం చెప్తారండి ఇక్కడ? హియర్ ద ఎపిక్ టాక్స్ అబౌట్ స్టోరీ ఆఫ్ కన్నాగి అండ్ హర్ హస్బెండ్ కోవలన్. అలాగే ఇంకొక ఆవిడ ఉంటుంది, కోర్టిజన్ అంటాం, కోర్ట్ డాన్సర్ అంటాం, ఆవిడ పేరు మాధవి. సింపుల్గా చెప్పాలి అని అంటే కోవలను మాధవి అంటే ఇష్టపడతాడు పెళ్ళైన తర్వాత. కోవలన్ మాధవి అని అంటే ఇష్టపడతాడు, లవ్ చేస్తాడు. సో లవ్ చేస్తూ పోతాడు. ఇట్లనే లవ్ చేసుకుంటూ వెళ్తా ఉనంటే కోవలన్ నాకు దూరం అవుతాడని చెప్పి కన్నాగి వాళ్ళ ప్లేస్ని వదిలేసి ఆవిడ మదురైకి వెళ్ళిపోవడం అనేది, పాండ్యా క్యాపిటల్ అయినటువంటి మదురైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో మదురైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే కోవలన్ని ఒక రాంగ్ థెఫ్ట్ కేసులో అరెస్ట్ చేస్తారు. రాంగ్ థెఫ్ట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడకి ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఉన్నటువంటి రాజులు ఒప్పుకోకపోవడం వల్ల ఏమైతే అవుతుందో, సో ఈవిడ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి శపిస్తుంది. శపించడం వల్ల మొత్తం మదురై మొత్తం కాలిపోయింది అని చెప్పి ఆ స్టోరీ అయితే మనకి చెప్తుంది. సో అదైన తర్వాత మనం ఏ విధంగా అయితే తెలంగాణలో సమ్మక్క సారక్కని మనం దేవతల్లాగా పూజిస్తామో, అలాగే ఇక్కడ ఈయన చేరన్ సెంగుట్టవాన్ కూడా వర్షిప్ ఆఫ్ కనాగిని స్టార్ట్ చేశాడు. దానినే మనం పత్తిని కల్టన్ అంటాం. పత్తిని పత్తిని కల్ట్ అంటే వర్షిప్ ఆఫ్ కనాగి యాజ్ ది ఐడల్, యాజ్ ది చేస్ట్ వైఫ్ అంటాం. చేస్ట్ అంటే ప్యూర్ వైఫ్ అని చెప్పి జనరల్గా చెప్తా ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన హిమాలయాస్కి వెళ్ళి హిమాలయాస్ నుంచి ఒక స్టోన్ తీసుకొని వచ్చాడు. ఎందుకు అని అంటే ఆవిడ స్టాచ్యూని చేయించడానికి అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? ఇదంతా శిలప్పాధికారంలో తెలుస్తుంది. ఎవరు రాశారు? ఇలాంగో అడిగాల్ రాశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సెంగుట్టవాన్ చేరా అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అర్థం. సెంగుట్టవాన్ అండ్ చేరా అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అర్థం. నేను థర్డ్కి వెళ్ళిపోతున్నా. థర్డ్ వచ్చేసి ఏముంది? నెడుంజెలియాన్ ఉంది. నెడుంజెలియాన్ అనే వ్యక్తులు మనకి పాండ్యాలోనే, పాండ్య డైనాసిటీకి చెందిన వాళ్ళు ఇద్దరు కనబడతారు. ఎవరు అని అంటే ఆర్యపదై కాదంత నెడుంజెలియాన్. రెండో ఆయన పేరు తలయనన్గనాథు నెడుంజెలియా. వీళ్ళిద్దరు కూడా మనకి పాండ్యన్ కింగ్స్లో కనబడడం అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ ఇది కరెక్ట్, థర్డ్ ఇది కరెక్ట్.
ఇందులో ముఖ్యంగా మనం ఇంతకుముందు నేను ఏం చెప్పాను, పాండ్యన్ క్యాపిటల్ అయినటువంటి మదురైకి వెళ్తారు ఎవరు, కోవలన్ అండ్ కన్నాగి. అక్కడ కోవలని అరెస్ట్ చేస్తారు, రాంగ్ థెఫ్ట్ కేసులో అరెస్ట్ చేస్తారు అని చెప్తున్నామా. అంటే ఇక్కడ ఆ థెఫ్ట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరు అని అంటే ఈయనే, ఆర్యప్పదై కాదనాథ నెడుంజలి అని అంటాం. ఈయనే అక్కడ ఉన్నటువంటి రాజు. ఈయన అక్కడ ఈజ్ ద వన్ హూ మిస్టేకెన్లీ ఆర్డర్డ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కోవలన్, కన్నాగిస్ హస్బెండ్. ఆ తర్వాత ఆయన కూడా చేసిన తప్పుకి చనిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ హీ ఈజ్ ద రూలర్, హీ ఈజ్ ద కింగ్. సో రెండు కూడా కరెక్టే, 1 and 3 రెండు కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ కరెక్ట్ కానిది అని అంటున్నాడు. 1 and 2 రెండు కూడా కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్టే, ఇది కరెక్టే. సారీ 1 and 3 రెండు కూడా కరెక్టే, రెండు మాత్రమే మిగిలింది, అదొక్కటి చూద్దాం. రెండోది ఏముంది, ఉదయన్జరాల్ చోళ డైనాసిటీ అని అంటున్నాడు. ఉదయన్జరాల్ చీరలాతన్, ఆయన ఫుల్ నేమ్ ఏంటి, ఉదయన్జరాల్ చీరలాతన్. సో చీరలాతన్ అన్నాము అని అంటే ఈయన చీరా రూలరు, నాటి చోళా రూలరు. ఈయనకు ఒక స్టోరీ ఉంటుంది. ఏంటి అని అంటే మనకి కురుక్షేత్ర వార్ అవుతుంది కదా, ఎవరికి, పాండవాస్కి మరియు కౌరవాస్కి. వాళ్ళకి కురుక్షేత్ర వార్ జరిగినప్పుడు ఇరు వర్గాలకి ఫుడ్ పెట్టడానికి ఈయన వెళ్ళాడంట. అంటే 24/7 ఉన్న సైనికులు అందరూ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడానికి, అందరినీ ఫీడ్ చేయడానికి ఈయన కురుక్షేత్రకి వెళ్ళాడు అని చెప్పి తెలుస్తుంది. ఎవరు, ఉదయన్జరాల్ చీరలాతన్ అనే వ్యక్తి. సో ఏది కరెక్ట్ కాదు సార్ అని అంటే రెండు కరెక్ట్ కాదు, బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ 1939? సి, ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్, 1939. పేరేంటి, ఫార్వర్డ్ బ్లాక్. ఎవరు ఫామ్ చేస్తారు, అది సుభాష్ చంద్రబోస్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. నౌ సి, బోస్ ఫెయిల్డ్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, మహాత్మా గాంధీ యొక్క కాన్ఫిడెన్స్ని ఆయనకు లేదు, అంటే మహాత్మా గాంధీ సపోర్ట్ చేయలేదు అని అనుకుందాం. రెండవది, ద కాంగ్రెస్ లెఫ్ట్ వాజ్ డిస్యునైటెడ్ అండ్ ఫెయిల్డ్ టు సపోర్ట్ బోస్. కాంగ్రెస్ లెఫ్ట్ ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అది బోస్కి సపోర్ట్ చేయలేదు. థర్డ్, ద కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ బోస్ ఇన్ హిస్ ఎండేవర్స్, అంటే కమ్యూనిస్ట్లో సుభాష్ చంద్రబోస్కి మొదటి నుంచి సపోర్ట్ చేయలేదు అని అడుగుతున్నాడు. నాలుగోది, ద సపోర్టర్స్ ఆఫ్ ఎంఎన్ రాయ్ అండ్ సోషలిస్ట్ లీడర్స్ లైక్ జయప్రకాష్ నారాయణ్ ప్రిఫర్డ్ కాంగ్రెస్ యూనిటీ టు సపోర్టింగ్ బోస్. దీస్ ఆర్ ది 4 స్టేట్మెంట్స్ దట్ ఆర్ గివెన్. నౌ లెట్స్ ట్రై టు అనలైజ్ దిస్ పర్టికులర్ థింగ్. అసలు ఏం జరుగుతుంది, అసలు 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది? బికాస్ 1939 అంటే ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ పీరియడ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ నేషనల్ మూమెంట్, దట్ మచ్ వీ కెన్ సీ. ఓకే, సో దిస్ ఈజ్ బేసికలీ ఏ స్ప్లిట్. ఈ స్ప్లిట్ ఎందుకు వచ్చింది అని అంటే, ద స్ప్లిట్ ఈజ్ కేమ్ ఫ్రమ్ దిస్ త్రిపురి సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1939. మరి ఏం జరిగింది ఈ సెషన్లో అని అంటే, సుభాష్ చంద్రబోస్ కంటెస్ట్ చేశాడు వర్సెస్ పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్యకి అగేన్స్ట్గా సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ పొజిషన్కి కంటెస్ట్ చేయడం అనేది జరిగింది 1939. సుభాష్ చంద్రబోస్ వాన్ దట్ బ్యాటిల్ ఆల్సో, ఆయన గెలిచాడు, ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ పట్టాభి సీతారామయ్య వాజ్ ఓపెన్లీ బ్యాక్డ్ బై మహాత్మా గాంధీ. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఆయన పట్టాభి సీతారామయ్య కనుక ఓడిపోయినట్టయితే దట్ డిఫీట్ వాజ్ మోర్ మైండ్ దెన్ హిజ్ అంటాడు. అంటే నేను ఎక్కువ ఓడిపోయినట్టు. మహాత్మా గాంధీ ఏం చెప్తున్నాడు, పట్టాభి సీతారామయ్య ఓడిపోతే పట్టాభి కాదు ఓడిపోయేది, నేను అతని కంటే ఎక్కువ ఓడిపోతానని చెప్పాడు. వాట్ డి మీన్ బై దిస్ అంటే, ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గెలిచినా కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు ఫంక్షన్ ఆర్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు ఫార్మ్ ఏ వర్కింగ్ కమిటీ వితౌట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ సపోర్ట్ చేయకపోతే మహాత్మా గాంధీతో ఉన్నటువంటి రైట్ వింగ్ లీడర్స్ అందరూ, లైక్ రైట్ వింగ్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ది కాంగ్రెస్ లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకున్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయరు.
గాట్ ది పాయింట్. సో ఇక్కడ వచ్చినటువంటి డెడ్ బ్లాక్ అనమాట. దిస్ డెడ్ బ్లాక్ ఏదైతే ఉందో, దిస్ డెడ్ బ్లాక్ లెడ్ టు ది రిజిగ్నేషన్ ఆఫ్ బోస్ ఇన్ ఏప్రిల్ 1939. Resignation of Bose in April 1939. Now let's answer the first statement. Bose failed to win the confidence of Mahatma Gandhi. Yes or no? This is correct statement. Now let's see. Congress left support చేసిందా, సోషలిస్ట్ సపోర్ట్ చేశారా, కమ్యూనిస్ట్ సపోర్ట్ చేశారా అనేది మనం చూడాలి, అంతే కదా. నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ లెఫ్ట్ వింగ్ ఫస్ట్. కాంగ్రెస్లో ఉన్నటువంటి లెఫ్ట్ ఎవరున్నారు? ఫస్ట్, కాంగ్రెస్ లెఫ్ట్ వాజ్ డిస్యునైటెడ్ అండ్ ఫెయిల్డ్ టు సపోర్ట్ బోస్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసరికి ద సపోర్టర్స్ ఆఫ్ ఎంఎన్ రాయ్ అండ్ జయప్రకాష్ నారాయణ్ ప్రిఫర్డ్ కాంగ్రెస్ యూనిటీ. Both of them are correct, because after resigning from the Congress, after resigning from that presidentship, what he wanted to do? He wanted to get support from left wing. Subhash Chandra Bose wanted support from left wing and radical forces. ఎందుకు? బ్రిటిష్ ఇంపీరియలిజాన్ని కనుక మనం టార్గెట్ చేయాలి అని అంటే ఆల్ దీస్ లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్, ఆల్ దీస్ రాడికల్ ఫోర్సెస్ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ అన్ అన్కాంప్రమైజింగ్ స్ట్రగుల్ ఆన్ ద బ్రిటిష్ ఇంపీరియలిజం అని చెప్పాడు. బట్ బిఫోర్ 1939 ఇట్ సెల్ఫ్ ద లెఫ్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రాగ్మెంటెడ్. ద లెఫ్ట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రాగ్మెంటెడ్. ఇప్పుడు ఫ్రాగ్మెంట్ అయిన లెఫ్ట్ని ఏం చేయాలి? ఈయన కన్సాలిడేట్ చేయాలి. Do you think consolidation is very much easy for Subhash Chandra Bose to get their support? This is very, very difficult. Because జయప్రకాష్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో, లేదా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా బేసిక్గా ఏంటి అని అంటే, దే డోంట్ వాంట్ ద ఫ్రాక్చర్ దట్ షుడ్ బి హ్యాపెనింగ్ ఇన్ ది కాంగ్రెస్. అంటే మరొక స్ప్లిట్ అనేది రాకూడదు. They don't want one more split in the Congress. So that is why they remain neutral during the voting sessions also. They remain neutral during some of the voting sessions also, because they don't want the fracture within the Congress. ఏమవుతుంది ఇప్పుడు ఒకవేళ స్ప్లిట్ అయ్యింది, మనకి సూరత్ స్ప్లిట్, లక్నో మెర్జర్ గురించి మనం మాట్లాడుకుంటాం, వేర్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్ సెపరేటెడ్ అండ్ దెన్ మెర్జ్డ్ టుగెదర్ ఇంటూ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. But we are sitting in 1939, World War II is about to start, World War I జరిగిపోయింది, నేషనలిస్ట్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు ఇట్స్ పీక్స్. సో ఈ టైంలో వచ్చిందంటే ఇట్ విల్ వీకెన్ ద నేషనల్ మూమెంట్ అని చెప్పి సోషలిస్ట్ పార్టీ కానీ లేకపోతే జయప్రకాష్ నారాయణ్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇంక్లూడింగ్ ఎంఎన్ రాయ్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్ ప్రాపర్, ఇంక్లూడింగ్ ఎంఎన్ రాయ్, వాళ్ళందరూ కూడా మనం కాంగ్రెస్లో ఉండే పనిచేస్తాము. బోస్కి కూడా అదే చెప్తున్నారు. బోస్ ఒకవేళ కాంగ్రెస్లో ఉండే పనిచేసినట్టయితే వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ బోస్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని ఆయన స్థాపించాడు కాబట్టి దే డోంట్ వాంట్ టు సపోర్ట్ బోస్ నౌ, బికాస్ దే డోంట్ వాంట్ టు గెట్ ఫ్రాక్చర్స్ ఇన్ ది కాంగ్రెస్. సో విత్ దిస్ వీ కెన్ సే బోత్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమిచ్చాడు? ద కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ బోస్ ఇన్ దేర్ ఎండేవర్స్ అని అన్నాడు. 1939 సెషన్ తర్వాత ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండిందో వాళ్ళందరూ కూడా దే ఆర్ విత్ బోస్ ఇనిషియల్లీ. కమ్యూనిస్ట్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టులు అందరూ కూడా దే ఆర్ విత్ బోస్ ఇనిషియల్లీ. దట్ మీన్స్ దే ఆర్ సపోర్టెడ్ బోస్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్లాక్, బికాస్ they wanted Bose radical stance against the British imperialism, and that is why they voted for the left wing elements. But what happened is ki over a period of time, initially they supported, but later they did not support. They withdraw their support in his future endeavors, because again right wing is very, very strong, especially with respect to the Indian National Congress. That too Gandhiji was there. It is very difficult. ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్ వింగ్ అందరూ ఒకటైనా కూడా వాళ్ళు ఏలియనేట్ అయిపోతారు. సో ఏలియనేట్ అయిపోతారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ ద కాంగ్రెస్, బీ ఇన్ ద కాంగ్రెస్ యాజ్ ఎ లెఫ్ట్, అదర్ దెన్ కమింగ్ అవుట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఫార్మింగ్ ఏ ప్రాపర్ లెఫ్ట్ పార్టీ.
So that is the idea of communist also. But initially they supported, but later they withdraw the support. So that is why this is wrong. So 1 to 4 is the correct answer. Right, sir? 1 to 4 is the correct answer. Right. Next. 7th question. Consider the following statements regarding the British policy in Awadh immediately after the annexation in 1856. 1856లో ఏమైంది? అవధ్ని అనెక్స్ చేశారు. అవధ్ అప్పుడు ఎవరి చేతిలో ఉండింది? హూ వాజ్ రూలింగ్ అవధ్? అవధ్ వాజ్ అండర్ నవాబ్ వాజిద్ అలీ షా. Nawab Wazid Ali Shah is the person who was ruling Awadh. But in 1856, by Lord Dalhousie, he is the one who annexed Awadh into the British territories, British India, on the grounds of what? On the grounds of maladministration. పరిపాలన అనేది బాగా జరగట్లేదు అనే ఒక రీజన్ చెప్పి బ్రిటిష్ టెరిటరీలో అనెక్స్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒక ప్రైమరీ కాజ్ ఫర్ ది 1857 రివోల్ట్. అవునా కాదా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ కాజ్ ఫర్ ది 1857 రివోల్ట్. సో దిస్ ఈస్ కరెక్ట్. నౌ లెట్స్ సీ అండర్స్టాండ్. ద తాలూక్దార్స్ వర్ డిస్పొసెస్డ్ ఆఫ్ దేర్ ఎస్టేట్స్ బట్ అలౌడ్ టు రీటైన్ దేర్ ఆర్మ్స్ అండ్ ఫోర్ట్స్. ఒకవేళ బ్రిటిషర్స్ వాళ్ళు డైరెక్ట్ అనెక్స్ చేయకుండా మధ్యలో తాలూక్దార్స్తోనో ఎవరితోనో రూల్ చేయాలని అనుకున్నప్పుడు మరి వాళ్ళు కంప్లీట్గా అనెక్స్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇనిషియల్ స్టేజ్లో ఏంటి? బ్యాటిల్ ఆఫ్ పారామౌంట్ సీ మనం అవన్నీ చూసాం. వాట్ డూ మీన్ బై బ్యాటిల్ ఆఫ్ పారామౌంట్ సీ? నువ్వు ఎక్కడైనా ఉండి ఎవరైనా రూల్ చేయని, బట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద సుజరైనిటీ ఆఫ్ ది బ్రిటిష్. బట్ లేటర్ ద పాలసీ షిఫ్టెడ్. Policy changed to what? Policy changed to direct administration. Now they wanted to directly administer the areas. They don't want the talukdars to be. They don't want talukdars to be the intermediaries. So statement 1 is completely wrong. Okay, sir. Next. The summary revenue settlement was made in 1856, assuming that the talukdars were outsiders. సరే, తాలూక్దార్స్ అవుట్ సైడర్సా కాదా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? లైక్ హూ విల్ కలెక్ట్ ద రెవెన్యూ? హూ కలెక్ట్స్ ద రెవెన్యూ? జనరల్గా ఎక్కడైనా కూడా కలెక్షన్ అనేది ఎప్పుడు చేస్తారు అని అంటే, ఇప్పుడు జమీందారు ఉన్నాడు అనుకోండి, లేకపోతే నవాబ్ ఉన్నాడు. నవాబ్కి మధ్యలో తాలూక్దార్స్ ఇంటర్మీడియరీస్ కదా. తాలూక్దార్స్ ఏం చేస్తారు? పీజెంట్స్ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేస్తారు, అంతేనా? సో వీళ్ళు కొంచెం ఉంచుకుంటారు, రిమైనింగ్ థింగ్ నవాబ్కి పే చేయడం అనేది జరుగుతుంది. నౌ హియర్ ద తాలూక్దార్స్ ఆర్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ది నవాబ్ అండ్ ది పీజెంట్స్. గాట్ ది పాయింట్? అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? జమీందార్ దగ్గర ఉంది, లేకపోతే నవాబ్ దగ్గర ఉంది. దాంట్లో ఎవరు పనిచేస్తున్నారు? పీజెంట్స్ పనిచేస్తున్నారు. బట్ హూ ఆర్ దీస్ తాలూక్దార్స్? నైదర్ దే డోంట్ ఓన్ ది ల్యాండ్స్, దే ఆర్ జస్ట్ ఇంటర్మీడియరీస్, దే ఆర్ జస్ట్ రెంట్ కలెక్టర్స్. They are outsiders because they don't have any genuine hereditary and the organic right to the land. They don't have any rights on the land. What they'll do, they'll forcefully collect the revenue from the peasants and they'll pay to the Nawab. That's it. They don't have any right on the land kabatti they are outsiders. Antena kada? They are outsiders. So what do you mean by this? The second one is correct. See the third one. The British believed in taking revenue directly from the peasants by removing the talukdars. That is what they wanted to do, no? That is what they wanted to do. What they thought is ki these talukdars are the people who are intermediaries, who are oppressing the peasants and collecting more revenue. If we remove these talukdars, the peasants will directly pay the revenue to the company. That means the burden on the peasants, the extra collection burden on the peasants will be removed. So that what will happen? It has dual strategy. ఇక్కడ తాలూక్దార్ని తీసేయడం వల్ల ఏం జరుగుతుందంటే it has dual strategy. What is the strategy? First strategy is maximize state revenue collection. How maximization will happen? Because here you are removing the middlemen. Here you are removing the cutting of the middleman shares. That is number 1. Number 2,
you can get loyalty, absolute loyalty from the peasants, because you are reducing the burden on the peasants. You are liberating the peasants from the talukdari oppression. But of course this didn't work. ఇనిషియల్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వకని 1857 రివోల్ట్లో అవధ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. ఓకే, సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో 1 and 3 ఈజ్ కరెక్ట్, అంతేనా? సారీ, 2 and 3 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఏ విల్ బి ది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. రైట్ సార్, గాట్ ఇట్ సార్. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే నవద్ని మాల్ అడ్మినిస్ట్రేషన్తో యాడ్ చేసేసుకున్నారా అని అనుకుంటాము, తర్వాత వెంటనే మనం 1857కి వెళ్ళిపోతాం. మనం అవధ్ తర్వాత ఏం జరిగిందనే విషయం మాట్లాడుకోము, అది ఇక్కడ అడిగాడు. సో యూపీఎస్సి, వై వి సే ఇట్ ఈస్ లైక్ అన్ప్రెడిక్టబుల్ పిఎస్సి, బికాజ్ లైక్ దిస్ వి నెవర్ అండర్స్టాండ్ యూపీఎస్సి, బట్ వీ హ్యావ్ టు బి వెరీ మచ్ కాషియస్. ఒకవేళ మనకి బేసిక్ ఐడియా ఉంటే, బ్రిటిష్ యొక్క పరిపాలన ఏ విధంగా అనేది మనకు ఐడియా ఉంటే కనుక మన మీద ఆన్సర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఈజీ ప్రాసెస్, నాట్ సో డిఫికల్ట్, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ patience. But anyways, that's the idea. Next one, 8th one. The genesis of political alliances based on community lay in the very nature of the Montagu-Chelmsford reforms of 1919. ఇక్కడ ఏమంటున్నాడు? మాంటెగు చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అంటున్నాడు. దీన్నే మనం ఏమంటాము? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని కూడా అంటాం. బట్ హూ ఆర్ దిస్ మాంటెగు అండ్ హూ ఈస్ దిస్ చెమ్స్ఫర్డ్? మాంటెగు, ఎడ్విన్ మాంటెగు అని అంటాం. ఎడ్విన్ మాంటెగు ఎవరు అని అంటే అప్పట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. చెమ్స్ఫర్డ్, లార్డ్ చెమ్స్ఫర్డ్ ఈజ్ లైక్ వైస్రాయ్. ద సెక్రటరీ అండ్ ది వైస్రాయ్ put together, they came up with this particular reforms. That is why we call it as Montagu-Chelmsford reforms అని అంటాం. అది 1999. ముఖ్యంగా ఏం జరిగింది సార్ ఈ మాంటెగు-చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అని అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో దే ఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ గురించి మాత్రం మనకి ఈ 1919 యాక్ట్ అనేది పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది, అది మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వాట్ దే ఆర్ గివింగ్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది స్టేట్మెంట్స్ వన్ బై వన్. రీఫార్మ్స్ రీటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్. కరెక్ట్. కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి? సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి? బేసిక్గా సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటండి? సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి? వేర్ ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఓట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ దేర్ ఓన్ కమ్యూనిటీ. అంటే ఇప్పుడు ఒకవేళ ముస్లిం అతను ఉన్నాడు అనుకోండి, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ఓటేస్తారు, కంటెస్ట్ చేసిన వ్యక్తి కూడా ముస్లిం అయ్యే ఉండాలి. దట్ ఈజ్ వాట్ సపరేట్ ఎలక్టరేట్ మీన్స్. యూ గాట్ మై పాయింట్? దిస్ ఫస్ట్ టైమ్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ సపరేట్ ఎలక్టరేట్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ది బ్రిటిషర్స్ త్రూ దిస్ 1909 Minto Marley reforms. This separate electorates were introduced in India through 1909 మింటో మార్లే రీఫార్మ్స్. మింటో మార్లే రీఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ని దే కంటిన్యూడ్, దే రీటైన్డ్ ఇట్. వాట్? ఇప్పటి వరకు కేవలం ముస్లిమ్స్కి మాత్రమే ఉండేటువంటి కమ్యూనల్ ఎలక్టరేట్స్, లేకపోతే సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదర్ మైనారిటీస్కి కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? ఎస్పెషల్లీ సిఖ్స్ ఇన్ పంజాబ్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, వీళ్ళందరికీ కూడాను, అంటే ముస్లిమ్స్ని 1909లో ఉంటే మిగతా వాళ్ళందరినీ కూడా 1999 మాంటెగు-చెమ్స్ఫర్డ్ ద్వారా రీటైన్ చేసి వీళ్ళందరికీ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. బై గివింగ్ దీస్ పర్టికులర్ రీఫార్మ్స్ ఆర్ ది ఎలక్టరేట్స్, communities separate legal political identities that act fundamentally insensitivized politicians to form alliances along narrow communal lines rather than cross community platforms, because they wanted to do this divisive politics. What Britishers wanted to do?
Britishers wanted to do this divisive politics with respect to the so many minorities. వాళ్ళందరినీ సపరేట్ చేయడానికి, మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిటీస్ నుంచి సపరేట్ చేయడానికి వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. It started with 1909, but it retained in 1919 also. So that is why statement 1 is correct. Now let's see the statement 2. Separate electorates were supposed to counter Indian nationalism, which was growing stronger. కరెక్టే కదా, అందరూ కలిసి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ సపరేట్ చేయాలి. డివైడ్ అండ్ రూల్, డివిజివ్ టెక్నాలజీస్, డివిజివ్ మెథడ్స్. అవునా కాదా? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే 1916లో మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ దిస్ లక్నో ప్యాక్ట్ కదా. అదే ఇయర్లో మనకి లక్నో మెర్జర్ కూడా జరిగింది. ఆఫ్టర్ దిస్ లక్నో ప్యాక్ట్, ఆఫ్టర్ దిస్ లక్నో మెర్జర్, ఇట్లా తర్వాత వచ్చినటువంటి హోమ్ రూల్ లీగ్ అనండి, లేకపోతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనండి, ఇవన్నీ కూడా దే మేడ్ నేషనలిజం వెరీ వెరీ స్ట్రాంగ్. వెరీ మోర్ యూనిఫైడ్ ఆల్సో. నాన్ కోఆపరేషన్ మూమెంట్ వేర్ ఎవ్రీ వన్ యునైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ మూమెంట్. సో this compelled the British to come up with something where they wanted to rule India based on this divisive politics, policy of divide and rule. That is why they gave this separate electorates to all these minorities. So second is also correct. Third, student, deprived classes rallied around the favors inherent in separate electorates. ఇప్పుడే వచ్చింది డిప్రైవ్డ్ క్లాసెస్, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం, లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం. వాళ్ళకి ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు. బేసిక్ స్టోరీ ఏంటి దానికి? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ యాబ్సెంట్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ వెళ్ళాడు, బట్ టాక్స్ డీంట్ వర్క్. సో గాంధీ లండన్ నుంచి ఇండియాకు వచ్చేసాడని మాట్లాడుకున్నాం. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఫాస్ట్ అండ్ టు డెత్ స్టార్ట్ చేశాడు అనుకున్నాం. ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఇది జైల్లో స్టార్ట్ చేశాడు. ఎందుకు జైల్లో స్టార్ట్ చేశాడు? ఎరవాడ జైల్లో. ఎందుకు అని అంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినటువంటి అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ హీ సెక్యూర్డ్ సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ డిప్రైవ్డ్ క్లాసెస్. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ది డిప్రైవ్డ్ క్లాసెస్. సో ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ది డిప్రైవ్డ్ క్లాసెస్ సాధించాడు అని చెప్పి గాంధీజీ యొక్క పాయింట్ ఏంటి అని అంటే, ఎందుకు వాళ్ళని మెయిన్ కమ్యూనిటీ నుంచి, మెయిన్ సొసైటీ నుంచి దూరం పెడతావు? దే ఆర్ ఆల్సో వన్ ఎమాంగ్ అస్ అని చెప్పి దే హ్యాడ్ దిస్ లక్నో ప్యాక్ట్ అంటాం. సారీ, we call it as Pune Pact. We call it as Pune Pact because of the communal award that came in 1932. 1932లో కమ్యూనల్ అవార్డు రావడం వల్ల పూనా ప్యాక్ట్ అని జరిగింది. ఎవరెవరికి జరిగింది పూనా ప్యాక్ట్? గాంధీజీకి, అంబేద్కర్కి జరిగింది. ఎందుకు? డిప్రైవ్డ్ క్లాసెస్ని సపరేట్ చేయకుండా మేజర్ కమ్యూనిటీతో వాళ్ళకి కూడా కొన్ని సపరేట్ ఎలక్టరేట్స్ అనేది ఇద్దాము, కాన్సెప్ట్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది రాంగ్, ఎందుకంటే ముందు నుంచి అది లేదు. సో కాబట్టి ఆన్సర్ విల్ బి సి, ఓన్లీ 1 and 2. Got it, sir? Next, 9th. Pandit Mallikarjuna Mansoor, the famous classical singer from Karnataka, represented which Gharana? Like we have different Gharanas. Agra Gharana, Gwalior Gharana, Patiala Gharana, Jaipur Atrauli Gharana అని ఇవ్వడం జరిగింది. సో పండిట్ మల్లికార్జున్ మాన్సూర్ ఎవరైతే ఉన్నారో, he is the most celebrated, most revered Hindustani classical vocalist. హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్. ఇప్పుడు లేడనుకోండి, ఈ వాజ్ దేర్ ఫ్రమ్ 1910 to 1992. 1992లోనే చనిపోయాడు. ఎందుకు ఈయనని మాన్సూర్ అంటున్నామనంటే, హీఈస్ ఫ్రమ్ మాన్సూర్. దట్స్ ఎ విలేజ్ ఇన్ ధార్వాడ్. ధార్వాడ్ ఎక్కడుందండి? కర్ణాటక. ధార్వాడ్ ఈజ్ ఎ ప్లేస్, ఆర్ మన్సూర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ it is basically cross cultural intersection of both Carnatic and Hindustani will happen. Carnatic and Hindustani రెండు మ్యూజికల్ సెగ్మెంట్స్, మ్యూజికల్ ట్రెడిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అక్కడ మీట్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ద ధార్వాడ్ ఆర్ ది మాన్సూర్ ఈజ్ ఎ రీజియన్ primarily known for its cross cultural intersection of both Carnatic and Hindustani musical traditions. But his rigorous musical lineage belongs to entirely to the Hindustani classical. And that too, he is associated with this
Jaipur Atrauli Gharana. He is associated with Jaipur Atrauli Gharana. Got it, sir? Initially, in this particular Jaipur Atrauli Gharana, he was trained under Neelkant Bua. నీల్కాంత్ బువా దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఉస్తాద్ మంజీ ఖాన్ అండ్ లేటర్ ఉస్తాద్ బుర్జీ ఖాన్ దగ్గర ఆయన పనిచేయడం అనేది జరిగింది. అప్రెంటిస్షిప్ కింద చేయడం అనేది కూడా జరిగింది. లేటర్ బోత్ మాంజీ ఖాన్ అండ్ బుర్జీ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఆయనకి కొడుకులు. ఎవరు ఆయన అంటే ఉస్తాద్ అలాదియా ఖాన్. ఈ ఉస్తాద్ అలాదియా ఖాన్కి వీళ్ళిద్దరు కూడా కొడుకులు అనమాట. ఈ ఉస్తాద్ అలాదియా ఖాన్ ఈజ్ ది పర్సన్ హూ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ జైపూర్ అత్రౌలి ఘరానా. జైపూర్ అత్రౌలి ఘరానాకి ఫౌండర్ ఎవరు అని అంటే ఉస్తాద్ అలాదియా ఖాన్. ఆయన యొక్క కొడుకులే ఉస్తాద్ మాంజీ ఖాన్, ఆ తర్వాత ఉస్తాద్ బుర్జీ ఖాన్. వీళ్ళిద్దరి దగ్గర కూడా పండిట్ మల్లికార్జున మాన్సూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర శిష్యరికం చేశాడు అనే విషయం మనకి తెలుస్తుంది. తర్వాత ఆగ్రా ఘరానా ఉంది. ఆగ్రా ఘరానా యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే హాజీ సుజన్ ఖాన్. హాజీ సుజయ్ ఖాన్. ఆ తర్వాత చాలా ఫేమస్ మేబీ లైక్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ ఆగ్రా ఘరానా ఇంక్లూడ్ ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్. గ్వాలియర్ ఘరానాలో మేజర్గా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్. పటియాలా ఘరానా ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ఫౌండెడ్ బై ఉస్తాద్ అలీ బక్ష్ అండ్ ఉస్తాద్ ఫతే అలీ ఖాన్. వీరిద్దరు ఫౌండ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ ఘరానాస్ ఫర్ ది వోకల్స్. ఓకేనా? సో మీరు కనుక మ్యూజిక్ రిలేటెడ్గా కొంచెం ఐడియా ఉంటే ఈజీ చేయడం అంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. బట్ మనకి మ్యూజిక్ బేసిక్గా కూడా తెలియకపోతే ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అని మనం చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు నో, ఎస్పెషల్లీ ఎవరైతే మనకి పద్మ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఫేమస్ ఎవరైతే ఉంటారో మనం అప్పుడప్పుడు న్యూస్లో చూసేవి ఏవైతే ఉంటాయో వాళ్ళని కనుక మనం గుర్తుపెట్టుకున్న అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్. Which among the following text does the term kshetrapatni, mistress of the field, క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్ అనేది దేంట్లో ఉండింది అని అంటున్నాడు? ఋగ్వేదన, అథర్వవేదన, అష్టాధ్యాయీయ, అర్థశాస్త్రాన. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్ వన్ బై వన్ ఆఫ్టర్ ది అదర్. అర్థశాస్త్ర ఉందనుకోండి. అర్థశాస్త్రం ఎవరు రాశారు? చాణక్య రాశాడు అంటాం, లేదా కౌటిల్య రాశాడు అని అంటాం కదా. చంద్రగుప్త మౌర్య టైంలో రాయడం అనేది జరిగింది. ఇది మౌర్యన్ ఎంపైర్ గురించి తెలుపుతుంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అన్ని గురించి కూడా ఉంటాయి. మనం మౌర్యాస్ గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. దెర్ ఈజ్ అ పర్సన్ కాల్డ్ సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అంటే దాని అర్థం ఏంటండి? సీతాధ్యక్ష అంటే సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని అర్థం. హియర్ దిస్ ఈజ్ అ మినిస్ట్రీ దట్ ఈస్ మెన్షన్డ్, బట్ ఇక్కడ క్షేత్రపత్ని అనే పదాలు అయితే మెన్షన్ చేసింది లేదు. ఎందుకు అనంటే క్షేత్రపత్ని అనే పదం ఏదైతే ఉందో అది వేదకాలానికి సంబంధించినటువంటి పదం. అది వేదకాలానికి సంబంధించినటువంటి పదం కాబట్టి అర్థశాస్త్రం అనేది మౌర్యన్ పీరియడ్ కాబట్టి సంబంధం లేదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ అష్టాధ్యాయి. అష్టాధ్యాయి ఎవరు కంపోజ్ చేశారు? పాణిని కంపోజ్ చేశాడు. పాణిని అష్టాధ్యాయి అంటాం. ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ అని అంటాం. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం. ఇక్కడ కూడా ఇప్పుడు పాణిని అష్టాధ్యాయి ఏ కాలంలో వచ్చింది మనం చెప్పుకుంటే 5th to 4th century BCE టైంలో వచ్చింది. 5th to
4th century BCE టైంలో వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు ది వేదిక్ ఏజ్ కదా. సో అంటే వేదిక్ ఏజ్ తర్వాత వచ్చినటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పోస్ట్ వేదిక్ ఎరాలో వచ్చినటువంటి అగ్రికల్చర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పాణిని రాశాడు, కానీ నాట్ విత్ రెస్పెక్ట్ టు క్షేత్రపత్ని. దెన్ కమ్స్ అథర్వవేద. అథర్వవేద దేని గురించి మాట్లాడుతుందండి? అథర్వవేద టాక్స్ అబౌట్ స్పెల్స్, చామ్స్, ప్రేయర్స్ ఫర్ అగ్రికల్చర్. ఇది క్లాస్లో నేను చెప్పాను. ప్రేయర్స్ ఫర్ అగ్రికల్చర్ అంటే ప్రొటెక్టింగ్ ది క్రాప్స్ ఫ్రమ్ ది పెస్ట్ ఆర్ ది రైన్స్. ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. బట్ వెన్ యూ టాక్ అబౌట్ రిగ్వేద, ద ఎర్లియస్ట్ వేద, ఇట్ ఈస్ ద వేద వేర్ ద టర్మ్ క్షేత్రపత్ని, the term kshetrapatni and the term kshetrapati also mentioned, lord of the field or mistress of the field or lady of the soil. ఇట్లాంటి పదాలన్నీ మనకి ఎస్పెషల్గా 4th మండలాలో మెన్షన్ చేస్తున్నాయి ఋగ్వేదాలో. అంటే హియర్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ క్షేత్రపతి ఈజ్ ద వన్ ఫీమేల్ పర్సన్, మేల్ పర్సన్. క్షేత్రపత్ని ఈజ్ ద ఫెమినైన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ క్షేత్రపతి. ఫెమినైన్ కౌంటర్ పార్ట్ ఎవరు? క్షేత్రపత్ని. మస్కులైన్ కౌంటర్ పార్ట్ ఎవరు? క్షేత్రపతి. వీళ్ళిద్దరు కూడాను ఏంటి అని అంటే దే ఆర్ బోత్ మస్కులైన్ అండ్ దే ఆర్ బోత్ ఫెమినైన్ ప్రిన్సిపల్స్. దే ఆర్ ది వన్ హూ ఆర్ ఓవర్సీయింగ్ దిస్ ఫర్టిలిటీ అండ్ ది ఓనర్షిప్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ఫీల్డ్. సో ద క్షేత్రపత్ని అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఋగ్వేదిక్ టైమ్స్లో వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఆరిజినేటెడ్ బిఫోర్ ది అరైవల్ ఆఫ్ అథర్వవేద, బిఫోర్ ది అరైవల్ ఆఫ్ Ashtadhyayi and before the arrival of Arthashastra. That is why always tells about nomenclature. Always tells about vocabulary. These are the things we need to understand. More and more you know, more easy for you to write the answers. Done, sir? Cool. So next question, 11th one. Which one of the following Carnatic music ragas is similar to Raga Bilawal in Hindustani? So here హిందుస్థానీ మరియు కర్ణాటిక్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ హిందుస్థానీ మ్యూజిక్లో ఉన్నటువంటి రాగా, ఒక రాగం ఉంది, దాని పేరు బిలావల్. అది కర్ణాటిక్ మ్యూజిక్లో దేనికి సిమిలర్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో బేసిక్గా మనం మాట్లాడుకుంటే హిందుస్థానీ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకి నార్త్ ఇండియాలో ఎక్కువ కనబడుతుంది. అలాగే కర్ణాటిక్ చూసుకున్నట్టయితే కర్ణాటిక్ మనకి సౌత్ ఇండియాలో. దీస్ ఆర్ బోత్ ఆర్ వెరీ క్లాసికల్ మ్యూజిక్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఆ రెండింటికి కూడా డిఫరెంట్ నామెన్క్లేచర్ ఉంటుంది, డిఫరెంట్ ఆర్నమెంటేషన్ ఉంటుంది. ఆర్నమెంటేషన్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ గమకాస్ అంటాం, గమకాలు ఆర్ గమకాస్ అంటాం. ఆ గమకాస్ అనేది కూడా డిఫరెంట్స్గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ రాగా బిలావల్. ఈ రాగా బిలావల్ ఏదైతే ఉందో, ఎస్పెషల్గా ఈ బిలావల్ అనేది హిందుస్థానీ మ్యూజిక్లో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫౌండేషనల్ రాగా అని అంటారు. ఫౌండేషనల్ రాగా, లేదా దీన్నే శుద్ధ తాత్ అని కూడా అంటారు. థట్, శుద్ధ థట్ అని కూడా అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సారేగామా పాధ నీ అని ఉంటుంది, అంతే కదా, 7 notes, సారేగామా పాధ నీ. ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ షార్ప్ న్యాచురల్ ఫామ్లో ప్లే చేసి దాన్ని మనం శుద్ధ స్వరాలు అని అంటారు. సారేగామా అంటే ప్రతిదీ కూడా షార్ప్గా న్యాచురల్ ఫామ్లో ప్లే చేయాలి. దాన్ని మనం ఏమంటాం? శుద్ధ స్వరాలు అని అంటాం. ఈ శుద్ధ స్వరాలు ఏవైతే ఉంటాయో దాన్ని కరెస్పాండ్ చేసేది శుద్ధ థట్ అంటాం. అంటే మోడర్న్ వేలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని హిందుస్థానీ క్లాసికల్లో శుద్ధాతత్ అంటారు, లేదా ఫౌండేషనల్ వన్ అంటారు. దాన్ని మనం బిలావల్ లేకపోతే రాగా బిలావల్ అని పిలుస్తున్నాం. కర్ణాటిక్ వచ్చేసరికి వెన్ యూ టాక్ అబౌట్ కర్ణాటిక్, ఈ కర్ణాటిక్లో ఉన్నటువంటి మ్యూజిక్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే, క్లాసిఫికేషన్ నెట్వర్క్ మనం చూసుకున్నట్టయితే, ఈ కర్ణాటిక్లో ఉన్నటువంటి మ్యూజిక్ క్లాసిఫికేషన్ నెట్వర్క్ని మనం ఏమంటాము అని అంటే మేళకర్త సిస్టము అని అంటాం. ఏమంటాం? మేళకర్త సిస్టమ్ అని అంటాం. ఈ మేళకర్త సిస్టమ్ని లేకపోతే ఈ క్లాసిఫికేషన్ని ఎవరైతే డివైస్ చేశారో
ఆయన పేరు ఏంటి అని అంటే వెంకటమాఖిన్. ఆయన పేరు పండిత వెంకటమాఖిన్. ఈజ్ అ వెరీ ఫేమస్ వోకలిస్ట్, కంపోజర్ ఎట్సెట్రా. సో ఈయన క్లాసిఫికేషన్ ప్రకారము రాగా బిలావాల్కి కరస్పాండింగ్గా ఉండింది ఏంటి సార్ అని అంటే ఇది ధీర శంకర భరణం. ధీర శంకరాభరణం ఈజ్ ది 29th మేళకర్త రాగ. ధీర శంకరాభరణం ఏదైతే ఉందో అది 29th మేళకర్త రాగ. అది ఆ 7 notes ఏవైతే ఉంటాయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే అదంతా కూడాను రాగా బిలావల్తో శుద్ధ తాత్ పద్ధతిలో ఆ స్కేల్లో, ఆ పెరెంటల్ స్కేల్లో ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఏంటిది మరి? నత్ భైరవి అని అంటున్నాం. నత్ భైరవి ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ కర్ణాటిక్ రాగా. ఎస్పెషల్లీ ఇది 20th మేళకర్త రాగా. 29th ఏమో ధీర శంకరాభరణం, 20th ఏమో నత్ భైరవి. ఓకే, తర్వాత కామవర్ధిని అని అంటున్నారు. కామవర్ధిని ఈజ్ ఆల్సో ఏ కర్ణాటక రాగా. దిస్ ఈజ్ 51st మేళకర్త రాగా. 51st మేళకర్త రాగా. హనుమత్ తోది అని అన్నాం కదా. ఈ హనుమత్ తోది అనేది ఏదైతే ఉందో ఇది కూడా కర్ణాటకే. ఇది 8th మేళక రాగా. ఎంత? 8th మేళక రాగా. దీంట్లోనే మనకి ఇట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఈ హనుమతోది ఏదైతే ఉందో అది ఐడెంటిఫైడ్ విత్ రాగా భైరవి. భైరవ రాగం అని అంటారు. భైరవ తత్ ఆర్ భైరవి రాగం అని అంటారు. ఇది హిందుస్థానీ మ్యూజిక్లో చాలా చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ల యొక్క ఇంటర్వ్యూలు విన్నప్పుడు లేకపోతే లిరిసిస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూలు విన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు భైరవి రాగంలో చేశాము ఇది అని అంటూ ఉంటారు. సో భైరవి రాగం అనేది హిందుస్థానీ పేరు. దానికి కర్ణాటిక్లో ఐడెంటికల్గా ఉంది ఏంటి సార్ అంటే హనుమతోది అని అర్థం. ఓకే, అంటే చదువుకుంటేనే కాదు, మీరు అన్నీ చూడాలి, పోడ్కాస్ట్లు వినాలి, అన్నీ చూడాలి, అన్నీ వినాలి, లిరిక్స్ కూడా అబ్జర్వ్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా వినాలి. దట్స్ హౌ వీ నీడ్ టు లెర్న్ ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ కల్చర్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్స్. ఆమె క్లియర్ సార్? రైట్. నెక్స్ట్ వన్ ఈస్ దిస్. రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్. ఎస్పెషల్గా ఈ రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ గురించి ఎవరు మాట్లాడారు అంటే విచ్ కమిషన్ సార్ అంటే హిల్టన్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ ఇన్ 1926. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్. ఎందుకు సార్ అని అంటే అఫ్కోర్స్ దిస్ ఈజ్ బ్రిటిష్ గవర్నమెంట్కి చెందినప్పటికీ కూడాను సురేష్ సార్ ఇది ఇండియన్ ఎకానమీలో చాలా ఇన్డీటెయిల్డ్గా ఆయన కవర్ చేశారు కాబట్టి మనం మళ్ళీ దాన్ని కవర్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. బట్ యు నో ది ఆన్సర్ ఈజ్ ఏ. ఎయిడింగ్ ది ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఇండియా అండ్ మెయింటైనింగ్ ఇండియాస్ క్రెడిట్ వర్తీనెస్. I just wanted to give 1 or 2 points here. హిల్టన్ యంగ్ కమిషన్ అని అంటున్నాము. దీన్ని అఫీషియల్గా రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని అంటారు. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని అంటారు. 1926లో అపాయింట్ చేశారు జస్ట్ టు లుక్ ఇన్ టు ది మానిటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా. మానిటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? లైక్ ఫిక్సింగ్ ది ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ఇండియన్ రూపీ. దట్స్ ఇట్. ఎక్స్చేంజ్ రేట్ని ఫిక్స్ చేసుకోవడము, అది బేసిక్గా దీని యొక్క ఐడియా. ఓకే, నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్, 13th one. The Pali text contain the first definite reference to coins. Example, Kahapana, Nikha, Kamsa, Kakanika. ఓకే, పాలి టెక్స్ట్లో ఫస్ట్ కాయిన్స్ ఈ రిఫరెన్స్ అనేది ఉందంట. ఓకే, రైట్, ठीक है. నెక్స్ట్, ద లిటరరీ ఎవిడెన్స్ ఫ్రమ్ పాలి టెక్స్ట్ ఇస్ corroborated by archaeological evidence of punch-marked coins from many sites, most of them made of silver. ఇక్కడ ఏమిచ్చాడు? పాలి టెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ద పాలి టెక్స్ట్ ఆర్ రిఫరింగ్స్ టు సమ్ ఆఫ్ ది కాయిన్స్ అంటున్నాడు, లైక్ కహాపన, కాకానిక ఎట్సెట్రా ఎట్సెట్రా. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ పాలి టెక్స్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ షోయింగ్ అన్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు పంచ్ మార్కెడ్ కాయిన్స్ అంటున్నాడు. పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ స్టేజ్లో దేంతో చేస్తారు అంటే సిల్వర్తోనే చేశారు. మోస్ట్ ఆఫ్ ది ఎర్లియర్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిల్వర్తోనే చేశారు. ఓకే, 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. కింద మనకి
అసోసియేటెడ్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? ద ఎబో స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే రెండూ కూడా కరెక్టే. ఈ రెండిట్లో దేనితో అసోసియేట్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కాయిన్స్ గురించి మాట్లాడడం అంటే దాని అర్థం ఏంటి? కాయిన్స్ ఎప్పుడు ఉంటాయి? ట్రేడ్ ఫ్లరిష్ అయినప్పుడు ఉంటాయి. ట్రేడ్ అనేది హెవీగా జరిగినప్పుడు కాయిన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో హియర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎమర్జెన్స్ ఆఫ్ అర్బన్ లైఫ్, ట్రాన్సిషన్ ఇంటూ మనీ ఎకానమీ. అంటే బేసిక్ ఐడియా కనుక మనం చూసుకున్నట్టయితే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లను బేస్ చేసుకుంటే ఇచ్చినటువంటి రెండు అసోసియేటెడ్ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఏ విధంగా కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ అర్బనైజేషన్ మనం దేన్ని అంటాము? ఫస్ట్ అర్బనైజేషన్ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. దిస్ ఈజ్ ఫస్ట్ అర్బనైజేషన్. ఆ తర్వాత వచ్చినటువంటి ఏజ్ ఏంటి? అర్బనైజేషన్. తర్వాత వచ్చింది వేదికేజ్. వేదికేజ్ తర్వాత వచ్చింది ఏంటి? మహాజనపదాస్ కదా, మహాజనపదాస్. ఈ మహాజనపదాస్ని మనం ఏమంటాము? సెకండ్ అర్బనైజేషన్ అని పిలుస్తాం. అవునా కాదా? సెకండ్ అర్బనైజేషన్ పిలుస్తాము. ఇది 6th century BCEలో స్టార్ట్ అయింది. క్రీస్తు పూర్వం 6వ సెంచరీ నుంచి 4వ సెంచరీ వరకు జరిగింది అని మనం మాట్లాడతాం. అవునా కాదా? నంబర్ 1, ఈ మహాజనపదాస్ టైంలోనే ఈ 6th centuryలోనే మనకి బుద్ధిజం అండ్ జైనిజం అంటే కొత్త కొత్త రిలీజియన్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఈ బుద్ధిజంలో ఉన్నటువంటి మేజర్ టెక్స్ట్ అన్నీ కూడాను పాలీలోనే ఉన్నాయి. అవునా కాదా? లైక్ పీఠకాస్ కావచ్చు, లైక్ జాతక స్టోరీస్ కావచ్చు, పీఠకాస్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఎర్లీ లిటరేచర్ ఏదైతే ఉందో, ద బుద్ధిస్ట్ లిటరేచర్, ఎర్లీ బుద్ధిస్ట్ లిటరేచర్ ఏదైతే ఉందో అది పాలీలోనే ఉంది. ఈ బుద్ధిజాన్ని ప్రమోట్ చేసింది ఎవరు? వైశ్యులు. వాళ్ళని మనం సెట్టీస్, మర్చెంట్స్ అని కూడా అని అంటాం. సో వైశ్యులు ఎందుకు సపోర్ట్ చేశారు సార్ అని అంటే సముద్రయానం చేయొచ్చు అని చెప్తున్నారు బుద్ధిజంలో. అది వేదిక్ రిలీజన్లో తప్పు, సముద్రయానం చేయకూడదు. వేదిక్ రిలీజన్ వోంట్ అలో. బుద్ధిజంలో ఏం చెప్తున్నారు? నువ్వు అప్పుకి డబ్బులు ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్కి మిత్తికి డబ్బులు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అదే వేదిక్ రిలీజన్లో మిత్తికి డబ్బులు ఇవ్వడం తప్పు. సో బిజినెస్ అనేది ఎక్కువగా జరగాలి, సాక్రిఫైసెస్ యానిమల్ సాక్రిఫైసెస్ అనేది తగ్గించాలి. సో దట్ ఏమవుతుందంటే ట్రేడ్ అనేది ఫ్లరిష్ అవుతుంది అని చెప్పి మర్చెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బౌద్ధానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈజ్ వేర్ దీస్ వెల్దీ మర్చెంట్స్ ఆర్ ది పీపుల్ హూ యూజ్డ్ డిఫరెంట్ డినామినేషన్స్ ఆఫ్ రెగ్యులర్ లీగల్ టెండర్. ఏంటవి? కహాపన అని ఇచ్చాడు. కహాపన అంటే దాన్నే మనం కర్షపన అని కూడా అంటాం, నిక్కా అంటాం, కాకానికా అని అంటాం. దీస్ ఆర్ ది డిఫరెంట్ డినామినేషన్స్ దేర్ ఎట్ దట్ టైమ్. These we can call it as the earliest definitive written records of a fundamental currency in India. బికాజ్ అప్పటి వరకు ఏదైతే బాటర్ సిస్టమ్ ఉందో, లేకపోతే క్యాటిల్ బేస్డ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎస్పెషల్గా వేదిక్ రిలీజియన్లో, అవన్నీ కూడాను పోయి ప్రాపర్ మానిటరీ లేకపోతే కరెన్సీ సిస్టమ్ అనేది వచ్చింది. ఎప్పుడు? 6th century BCEలో. కరెక్ట్ ఓన్లీ. సెకండ్ ఈస్ టాకింగ్ అబౌట్ పంచ్ మార్కెడ్ కాయిన్స్. ఇనిషియల్లీ పంచ్ మార్కెడ్ కాయిన్స్ అన్నీ కూడాను సిల్వర్తోనే ఉన్నాయి. ఆ పంచ్ మార్కెడ్ కాయిన్స్ అని మనం ఎందుకు అంటున్నామనంటే ఆ సిల్వర్ మీద లేకపోతే అప్పుడప్పుడు కాపర్ మీద, ఆ కాపర్ మీద ఒక పంచ్ చేస్తున్నాడు. ఏం పంచ్ చేస్తున్నాడు? దే ఆర్ పంచింగ్ డిఫరెంట్ సింబల్స్ లైక్ సన్, హిల్స్, ట్రీస్, యానిమల్స్. అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దట్ ఈస్ వై వీ ఫౌండ్ దిస్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఇన్ తక్సిలా, పాటలిపుత్ర, రాజగృహ అండ్ వారణాసి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. Got the point? Now you got these two statements. Now understand. Let's understand emergence of urban life. How come emergence of urban life will it happen? Because Mahajanapadas, we have 16 Mahajanapadas like Champa, Rajgriha, Shravasti, Kashi. There are like so many hubs came into the picture. Especially these are the hubs which are like promoting this long distance trade, and these are the hubs which are like specialized in the craft production. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏదైతే సిటీస్ అన్ని కొలాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ ఆఫ్ సిటీస్ ఏదైతే జరిగాదో, రీబర్త్ ఆఫ్ ది ట్రూ సిటీస్ ఏవైతే జరిగాదో అది మహాజన పీరియడ్లోనే జరిగాయి. ఎందుకు మరి ఎమర్జెన్స్ ఆఫ్ అర్బన్ లైఫ్ ఎందుకు వస్తుందని అంటే ట్రేడ్ ఎక్కువ జరిగితే వస్తుంది. ట్రేడ్ అనేది ఎక్కువ జరిగితే దట్ విల్ లీడ్ టు అర్బన్ లైఫ్, అర్బన్ మార్కెట్స్, సిటీ లైఫ్. దెన్ కమ్స్ టు ట్రాన్సిషన్ టు మార్కెట్ ఎకానమీ, మనీ ఎకానమీ. ఇప్పటివరకు ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ ఆన్ బాటర్ సిస్టమ్ ఆర్ ది కమాడిటీ మనీ. లైక్ కౌస్ని క్యాటిల్ ఎక్స్చేంజ్ సిస్టమ్, కౌనో లేకపోతే ఏదో గ్రెయిన్నో లేకపోతే ఏదో డస్ట్నో, గోల్డ్ డస్ట్నో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ బిజినెస్ చేసేవాళ్ళు. అప్పటి వరకు ఒక స్టాండర్డ్ కరెన్సీ మెకానిజం అనేది లేదు. సో నౌ దిస్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. పంచ్ మార్కెడ్ కాయిన్స్ యూజ్ సిల్వర్
సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్కి ఫార్మల్ ట్రాన్సిషన్ ఇంటూ ది మానిటరీ ఎకానమీ ఆర్ ది మనీ ఎకానమీ. ఆ తర్వాత కాలంలో కానీ అర్బనైజేషన్ పెరిగిన తర్వాతే కదా ట్యాక్స్లు, ఫైన్లు, వేజెస్ ఇవన్నీ వచ్చినవి. అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్డ్ అలాట్. గాట్ ది పాయింట్ సార్? సో దీస్ టూ ఆర్ కరెక్ట్ బేస్డ్ ఆన్ దీస్ టూ గివెన్ స్టేట్మెంట్స్. డన్ సార్? సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ నగర స్టైల్ శిఖరా అని అన్నాడు. Now I just wanted to give you, like before going further, which of the following temples have a Nagara style Shikara? ఏం టెంపుల్ ఇచ్చాడు? మాలగిట్టి శివాలయ ఆఫ్ బాదామి, హుచిమల్లిగుడి టెంపుల్ ఆఫ్ ఐహోలే, దశావతార టెంపుల్ ఆఫ్ దియోగర్, విరూపాక్ష టెంపుల్ ఆఫ్ పట్టడక్కల్. Now let's understand how many different types of temple architectures we have. We have 3 types of temple architectures. 3 types of temple architecture. సార్ కొంచెం ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటది 3? ఫస్ట్ది నగర స్టైల్. నగర స్టైల్. సెకండ్ది ద్రావిడ స్టైల్. థర్డ్ది వెసరా స్టైల్. నగర, ద్రావిడ, వెసర. వాట్ ఈస్ దిస్ నగర? నగరాలో ఏంటనంటే ఇది మనకి మేజర్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? నార్త్ ఇండియాలో ఎక్కువ కనబడుతుంది. ద్రావిడ మనకి సదరన్ ఇండియాలో ఎక్కువగా కనబడుతుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా కనబడుతుంది. వెసరా స్టైల్ అనేది ఎక్కడ కనబడుతుంది సార్ అని అంటే మేబీ వీ కెన్ సే ద మిడిల్ ఇండియా అని అనొచ్చు, లేదా దక్కన్లో ఎక్కువ కనబడుతుంది. దక్కన్ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏముంటుంది సార్ అని అంటే బేసిక్గా శిఖరంలో డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ? శిఖర. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? శిఖరలో డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ శిఖర? శిఖర అంటే ఏంటంటే గోపురం ఏదైతే ఉంటుందో, అంటే గర్భగుడి ఉంది, గర్భగుడి మీద గోపురం ఏదైతే ఉందో అది పైకి వెళ్ళే కొద్దీ శిఖరాన్ని మనం ఏమంటాం? గోపురం అని కూడా అంటాం. ఈ గోపురం అనేది కర్విలీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది. కర్విలీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది అంటే పైకి వెళ్ళే కొద్దీ వంపు తిరుగుతుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ని చూసారా? పైకి వెళ్ళే కొద్దీ వంపు తిరిగి ఉంటుంది. అంటే ఇట్లా బేసిక్గా పైకి తిరిగి కొద్దీ వంపు తిరిగి ఉంటుంది. దాన్ని మనం శిఖర అంటాం, లేదా గోపురం అని అంటాం. ఈ శిఖరమర్ గోపురం యొక్క పై భాగంలో ఏముంటుంది అని అంటే ఒక పెద్ద రాతి చక్రం లాంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఇలాగా పెద్దగా ఉంటుంది. దీన్నే మనం అమలకం అంటాం. అమలకం అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే టెంపుల్ పైన శిఖరమర్ గోపురం, అది కర్విలీనియర్ గోపురం, దానిపైన అమలకం ఉంటుంది. ఓకేనా? ఈ అమలకం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఎస్పెషల్లీ మనకి ఈ నార్త్ ఇండియాలో కనిపించేటువంటి నగరా స్టైల్ టెంపుల్లో దీనికి సరిహద్దు గోడలు ఉండవు. ఇప్పుడు మనకు సదరన్ ఇండియా టెంపుల్స్ చూసుకోండి, సౌత్ ఇండియాలో చూసుకోండి. సౌత్ ఇండియాలో ఏముంటుంది? గర్భగుడి ఉంటుంది. గర్భగుడి పైన మనకి ఫుల్ శిఖరం అనేది ఉంటుంది. పిరమిడ్ ఆకారంలో శిఖరం ఉంటుంది. దాని మీద మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద మనం చిన్న చిన్న బొమ్మలు పెడుతూ ఉంటాం. దీన్నే మనం ఏమంటాం? ఇక్కడ విమాన అని అంటాం. ఇక్కడ దీన్ని ఏమంటున్నాం? శిఖర అని అంటున్నాం. విమానాన్ని మనం ఎందుకు అంటున్నామంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లాగా వెళ్ళిపోతుంది. మధ్యలో స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ పైన మనం రకరకాల బొమ్మలు అనేవి పెడతాం. అది కూడా ఎక్కడ ఉంటుంది? అది గర్భగుడి పైనే ఉంటుంది. అది గర్భగుడి పైన ఉంటుంది. ఈ గర్భగుడి చుట్టూ అనేక ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల పైన రాజగోపురాలు ఉండడం జరుగుతుంది. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ గోపురం. హియర్ వీఆర్ కాలింగ్ శిఖరా ఆల్సో యాజ్ గోపుర. బట్ ఇన్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ద్రవిడియన్ స్టైల్లో విమాన అనేది గర్భగుడి మీద ఉండేటువంటి స్ట్రక్చర్, స్టెప్ లైక్ పిరమిడ్ స్ట్రక్చర్. గోపురం అనేది ఏదైతే ఉందో అది ఔటర్ గోడలు, ప్రాకార గోడలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఉన్నటువంటి స్ట్రక్చర్లు అనమాట. వాటి మీద రాజగోపురాలు అని అంటాం. ఇది బేసిక్గా నగరాకి ద్రావిడాకు ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్. వెసరా అనేది ఇంకా బోత్ నగరా ప్లస్ ద్రావిడ కలిపి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని మనం వెసరా స్ట్రక్చర్స్ అని అంటాం. నగరా ప్లస్ ద్రావిడ రెండింటిని కలిపి ఉన్నది ఏదైతే ఉందో వాటిని మనం వెసరా స్ట్రక్చర్స్ అని అంటాం. ఇది బేసిక్ డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్.
నౌ లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్. దే గేవ్ 4 టెంపుల్స్ ఏవో ఇచ్చాడు. ఫస్ట్ మనం విరూపాక్ష టెంపుల్తో స్టార్ట్ చేస్తాం. పట్టడక్కల్ విరూపాక్ష టెంపుల్ ఎవరు బిల్డ్ చేశారు? అరౌండ్ 740లో క్వీన్ లోక మహాదేవి బిల్డ్ చేయడం జరిగింది. ఎందుకు? బికాస్ పల్లవాస్ ఆఫ్ కాంచీపురం, పల్లవాస్ని ఓడించేయడం వల్ల ఎవరు ఓడించారు? విక్రమాదిత్య 2 ఓడించడం జరిగింది. పట్టడక్కల్లో విరూపాక్ష టెంపుల్ని ఎందుకు బిల్డ్ చేశారు అనంటే బిల్ట్ బై క్వీన్ లోకమహాదేవి. ఎందుకు అనంటే జస్ట్ టు కమెమరేట్ ద విక్టరీ ఆఫ్ విక్రమాదిత్య 2 ఓవర్ పల్లవాస్. దీన్ని ఇప్పుడు కోర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. పట్టడక్కల్ అనేది ఇస్ అ ప్రాపర్ ద్రవిడియన్ స్టైల్లో ఉంది. ఇది ఈ విరూపాక్ష టెంపుల్ అనేది కాంచీపురంలో ఉన్నటువంటి కైలాసనాథేశ్వర టెంపుల్ యొక్క రూపంలో ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ కైలాసనాథ టెంపుల్ ఆఫ్ కాంచీపురం. ప్రాపర్ ద్రవిడియన్ స్టైల్లో ఉంది. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ దశావతార టెంపుల్ ఆఫ్ డియోగర్. దశావతార టెంపుల్ ఆఫ్ డియోగర్ అనేది ఏదైతే ఉందో దశావతార టెంపుల్ ఆఫ్ డియోగర్ ఏదైతే ఉందో ఇది కూడా నగరా స్టైల్లోనే ఉంది. నగరా స్టైల్లో ఉన్నప్పటికీ దిస్ ఈజ్ బేసికలీ బిలాంగ్స్ టు ది గుప్తన్ పీరియడ్. మనకి తెలిసిందే దియోగర్లో, ఉత్తరప్రదేశ్లో దియోగర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అనేవి మనకి గుప్తా పీరియడ్కి చెందినటువంటి టెంపుల్స్. ఓకే, నగరా స్టైల్లో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ నగరా స్టైల్ శిఖరానే ఉంటుంది, అంతే కదా. రైట్. నెక్స్ట్ హుచిమల్లిగుడి టెంపుల్ ఆఫ్ ఐహోలే. ఇది కూడా నగరాలోనే, ఇది కూడా నగరా స్టైల్లోనే ఉంది. సో కాబట్టి 2 మరియు 3 2 కూడా నగరా స్టైల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ది మలగిట్టి శివాలయ ఆఫ్ బాదామి. బాదామి అని అంటే బాదామి చాళుక్యాస్ది కాబట్టి ఇది ద్రావిడ స్టైల్లో ఉంది. సదరన్ ద్రావిడ స్టైల్లో ఉందంటే ఏముంటుంది? విమాన ఉంటుంది, శిఖర ఉంటుంది. సో ఇప్పుడు శిఖర ఎక్కడెక్కడ ఉంది? ఐహోలే మరియు దియోగర్. జస్ట్ ఇక్కడ ఏంటి, ఐహోలే అండ్ దియోగర్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కాబట్టి నగరా స్టైల్ శిఖర అనే ఉంటుంది. సింపుల్ ఫండా. అది టెంపుల్స్ ఏంటి, ఎవరు కట్టారు అవన్నీ కూడా మనకు తెలియాల్సిన పనిలే. ఏరియాస్ మనకు తెలిస్తే సరిపోతుంది. ఏరియా ఇక్కడున్న ఏరియా తెలిస్తే సరిపోతుంది. డన్ సార్. నెక్స్ట్ కమ్స్ దేవ, దేవి, యక్ష, ఇవన్నీ మనం ఏంటో చూద్దాం. Among the 4 main forms of existence of life recognized in Jainism, which one of the following is not included? జైనిజంలో ఎస్పెషల్గా ఇచ్చినటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ 4 ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్లో దాన్నే మనం గతి అని అంటాం. గతి అంటాం. ఏమంటాం? గతి. ఇది గతి అంటే ఏంటనంటే మన అందరికీ తెలిసిందే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ దిస్ బర్త్ అండ్ డెత్, రీబర్త్. ఇది ఏదైతే ఉందో ఈ రీబర్త్, సైకిల్ ఆఫ్ రీబర్త్ ఏదైతే ఉందో అది స్ప్లిట్స్ అది ఏదైతే ఉందో అది ఆల్ లివింగ్ ఎగ్జిస్టెన్సెస్ని 4 మేజర్ రిల్మ్స్లో స్ప్లిట్ చేస్తుంది. సైకిల్ ఆఫ్ రీబర్త్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ భూమి మీద దానిని 4 వర్గాలుగా విభజించడం అనేది జరుగుతుంది. దాని డెస్టినీ అంటాము, దాన్నే మనం గతి అని కూడా అంటాం. గతి మీన్స్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అది తెలిసింది అని అంటే మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. బట్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, అఫ్ కోర్స్ జైనిజం, బుద్ధిజం, ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ జైనిజం ఫిలాసఫీ ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ వెరీ మచ్ డీప్లీ స్ట్రక్చర్డ్ కాస్మిక్ అండ్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్. Cosmic and spiritual framework with respect to what? With respect to Jiva. With respect to Jiva. What do you mean by Jiva here? Jiva means soul. Until and unless the soul finds its moksha or nirvana or liberation, ఆ సోల్ ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, ఈ సంసారంలో, ఈ మెటీరియల్ యూనివర్సల్లో తిరుగుతానే ఉంటుంది అని చెప్తున్నాడు. అంతే కదా. ఎక్కడైనా సరే మోక్ష ఈజ్ ఇంపార్టెంట్. బుద్ధిజం తీసుకోండి, జైనిజం తీసుకోండి, ఇంకేదో హిందూయిజం తీసుకోండి, మోక్ష ఈజ్ ది అల్టిమేట్ థింగ్. ఈ మోక్షాన్ని మనం
తెచ్చుకున్నట్టయితే మోక్ష ఎవరికి కావాలి? మనిషికి కాదు, మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మకు కావాలి. ఆత్మకు మోక్ష వచ్చిందంటే ఆత్మ మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశించదు. సో హియర్ జైనిజం ఈజ్ టాకింగ్ అబౌట్ 4 గతీస్. ఏంటా గతీస్? ఫస్ట్ గతి ఈజ్ దేవగతి, రెండవ గతి మనుష్య గతి, మూడవ గతి తీర్యాంచ గతి, నాలుగవది నరకి గతి. మనుష్య, తీర్యాంచ, దేవ. ఇంక్లూడ్ చేయండి ఏంటి సార్ అంటే యక్ష. ఇంక్లూడ్ చేయనటువంటిది ఏంటి? యక్ష. బికాస్ జైన్ కాస్మాలజీలో ఏంటి అని అంటే యక్ష అండ్ యక్షిని ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆల్రెడీ సెమీ డివైన్ పీపుల్. యక్ష అండ్ యక్షులు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ యాజ్ పవర్ఫుల్ సెమీ డివైన్ గాడ్స్, సెమీ డివైన్ స్పిరిట్స్. అటెండెన్స్ ఎవరిని అటెండ్ చేస్తారు? ఈ యక్షునులు తీర్థంకరుల్ని అటెండ్ చేస్తారు. దే ఆర్ ది డీటీ. యక్షాస్ అండ్ యక్షినీస్ ఆర్ ది డీటీ హూ విల్ ప్రొటెక్ట్ దిస్ తీర్థంకరాస్. తీర్థంకరాస్ ఎవరు అనేది మనకు తెలుసు. గాట్ ది పాయింట్. సో దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ దిస్ గతి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో యక్షినీస్ లేరు. ఎందుకంటే వారు ఆల్రెడీ వాళ్ళకి మోక్షం వచ్చేసింది. దే ఆర్ పవర్ఫుల్ సెమీ డివైన్ పీపుల్. మరి దేవ అని ఎందుకు అంటున్నాం సార్? దేవగతి అని ఎందుకు అంటున్నాం సార్ అని అంటే ఎప్పుడైతే నువ్వు పుణ్యం చేసుకొని ఉంటావో బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ పాజిటివ్ కర్మ యూ విల్ బి గివెన్. దేవగతి అంటే ఏంటి దాని అర్థం? యూ విల్ బి హ్యావింగ్ లైక్ ఇన్హాబిటెడ్ బై డివైన్ సోల్స్, ఎక్స్పీరియన్సింగ్ వాట్ డూ యూ కాల్ ది ప్రాపర్ డిగ్రీ ఆఫ్ హై డిగ్రీ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్, లాంగ్ లైఫ్ స్పాన్స్. ఇవన్నీ కూడా నువ్వు నీ లైఫ్ని స్వర్గంలో లేకపోతే పుణ్యం చేసుకున్నావు కాబట్టి స్వర్గంలో ఎంజాయ్ చేస్తావు. ఎప్పటివరకు ఎంజాయ్ చేస్తావు అని అంటే నువ్వు బ్యాక్ చేసుకున్నటువంటి పాజిటివ్ కర్మాస్ ఏవైతే ఉందో, మంచి ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం ఎక్స్పైర్ అయ్యేంత వరకు ఉంటావు. ఆ పుణ్యం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొక కొత్త జన్మ తీసుకోవాల్సిందే అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవగతి ఈజ్ నాట్, దేవగతి అనేది ఏదైతే ఉందో ఇది నిన్ను కంప్లీట్గా ఇమ్మోర్టల్ చేయదు. ఇట్ వోంట్ కంప్లీట్గా నిన్ను ఇమ్మోర్టల్ చేయదు అని చెప్తున్నాడు. మనుష్య గతి ఏంటి? అయిపోయింది నీది, ఇప్పుడు వచ్చేస్తావు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉంటారు. హ్యూమన్ బీయింగ్స్ ఎవడైతే ఉంటాడో వాడు సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉంటాడో, స్పిరిచువల్గా ఉంటాడో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ కెపబిలిటీతో ఉంటాడో వాడు చేసుకున్నటువంటి మంచి కర్మల ద్వారా ప్రాపర్ సివియర్ అసెటిజాన్ని ప్రాక్టీస్ చేసి వాడు మోక్షాన్ని సంపాదించుకోవాలి. అది మనుష్యగతి. మరి వాట్ ఈస్ దిస్ తిర్యాంచగతి? తిర్యాంచగతి అంటే ఏంటంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నీ కూడా ఏంటనంటే ఇవన్నీ నాన్ హ్యూమన్స్, అంతే కదా, ఆల్ నాన్ హ్యూమన్ నాన్ డివైన్ టెరెస్ట్రియల్ లైఫ్స్. దాన్ని మనం తిర్యాంచగతి అని అంటున్నాం. నాలుగవది నరకగతి. నరకగతి అంటే హెల్లిష్ బీయింగ్స్. ఫోర్త్ రెల్మ్ విచ్ ఈస్ ద లోవర్ వరల్డ్ ఇన్హాబిటెడ్ బై సోల్స్ ఎండ్యూరింగ్ ఇంటెన్స్ సఫరింగ్ అండ్ టార్చర్. నువ్వు చేసిందంతా పాపకర్మనే, నువ్వు నెగిటివ్ యాక్షన్సే చేసావు, పాజిటివ్ కర్మనే లేదు, కంప్లీట్ నెగిటివ్ కర్మ. ఇంకేముంటుంది నీకు లైఫ్ టైం మన గరుడ పురాణంలో పెట్టినట్టుగా నేను సూదులతో గుచ్చడం, నూనెలో ఫ్రై చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇన్ని రకాల కర్మలు అనేది మనిషి వాడి జీవితంలో, ఎస్పెషల్గా సోలు జీవితంలో చేసుకుంటూ ఉంటుంది. దేవగతి, మనుష్యగతి, తిర్యాంచగతి, నరకగతి. గాట్ టు పాయింట్ సార్. మరి ఎందుకు మరి యక్ష లేరు అని అంటే యక్షస్ ఆర్ ఆల్రెడీ సెమీ డివైన్ గార్డియన్స్ ఆఫ్ ది అటెండీస్ ఆఫ్ ది అటెండెంట్ డీటీస్ ఆఫ్ ది తీర్థంకరాస్ అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి వాళ్ళకి ఉండదు ఇది. రైట్, వెరీ గుడ్. సో యక్ష ఈజ్ ది ఆన్సర్. రైట్ సార్. ఓకే, నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. హలిసలాస్యా పెయింటింగ్ ఇన్ బాగ్ కేవ్ రిప్రజెంట్స్ అని అంటున్నాడు. ఈ హలిహలాసా పెయింటింగ్ అనేది ఏంటనేది మనం చూడాలి. ఫస్ట్ హలిసలాస్యా పెయింటింగ్ ఏంటనేది మనం చూడాలి. ఎక్కడ అంటున్నాడు? బాగ్ కేవ్స్ అంటున్నాడు. బాగ్ కేవ్స్ ఎక్కడున్నాయి? వేర్ ఆర్ దిస్ బాగ్ కేవ్స్? బాగ్ కేవ్స్ ఆర్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్లోని ధార్ డిస్ట్రిక్ట్లో వింధ్యన్ రేంజ్లో మనకి బాగ్ కేవ్స్ ఉండడం అనేది జరిగింది. ఈ బాగ్ కేవ్స్ అనేది ఎస్పెషల్గా మేబీ వీ కెన్ సే అజంతా కేవ్స్ యొక్క లేటర్ ఫేస్ ఏదైతే ఉందో దానికి కాంటెంపరీస్ అని మనం చెప్పాలి.
అంటే గుప్తా వాకాటక పీరియడ్కి చెందినటువంటి కేవ్సే బాగ్ కేవ్స్. మౌర్యాస్ తర్వాత గుప్తాస్ తర్వాత వచ్చినటువంటి వాకాటకాస్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే లేటర్ అజంతా కేవ్స్, అంటే లేటర్ ఫేజ్ ఆఫ్ అజంతా కేవ్స్ ఏవైతే జరుగుతుందో ఆ ఫేజ్లో మనకి బాగ్ కేవ్స్ రావడం అనేది జరిగింది. దట్ మీన్స్ ఇట్ బిలాంగ్స్ టు 5th and 6th century CE. గాట్ ది పాయింట్ సార్. సేమ్ లైక్ అజంతాలో ఏంటనంటే కంప్లీట్ రిలీజియస్ థీమ్స్ అంతా ఉంటాయి. బాగ్ కేవ్లో ఏంటంటే ఈ బాగ్ కేవ్స్ ఇస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మోస్ట్లీ లైక్ సెక్యులర్ లైఫ్ స్టైల్, సెక్యులర్ రిలీజియస్, లేకపోతే వివిడ్, లేకపోతే కాంటెంపరీ సోషల్ లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తుంది. ఎస్పెషల్గా హలిసలాసియా మురాల్ ఏదైతే ఉందో, పెయింటింగ్ ఏదైతే ఉందో, ఇది బాగ్ కేవ్స్లోని కేవ్ 4లో ఉంది. ఎక్కడుంది? బాగ్ కేవ్స్లోని కేవ్ 4లో ఉండడం జరిగింది. అందుకే దీన్ని మనం దిస్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ రంగ్ మహల్ అంటారు. కేవ్ 4 ఏమంటారు? రంగ్ మహల్ అని అంటారు. ఎందుకనంటే రంగ్ మహల్ అంటే ప్యాలెస్ ఆఫ్ కలర్స్ అని అర్థం. అంటే ఒక ఫోక్ డ్యాన్స్లో ఒక రిథమిక్, అది జాయస్ ఫోక్ డ్యాన్స్ చేసేటువంటి ఇమేజెస్, అది పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం దీంట్లో హలిసలాసియా పెయింటింగ్స్లో చూడొచ్చు. అంటే డాన్సర్స్ ఎవరైతే ఉంటారో ప్రాపర్గా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, హ్యాండ్ డ్రమ్స్ లాంటివి, మృదంగం లాంటివి పట్టుకొని, చేతిలో కర్రలు పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టుగా, ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ద ఫస్ట్ ఈజ్ ది ఆన్సర్. బుద్ధ అండ్ మెడిటేటివ్ పోజ్ ఏదైతే ఉందో అది అన్నిట్లో, అంటే బుద్ధ కానీ బోధిసత్వ కానీ బాగ్ కేవ్స్లో ఉన్నటువంటి ఇన్నర్ ఛాంబర్స్ అన్నిట్లో కూడా ఉన్నారు. కానీ హలిసలాసియా పెయింటింగ్ అనేది మాత్రం కేవ్ 4లో ఉంది. అది ఇక్కడ సెక్యులర్ డ్యాన్స్ మురాల్ని మనకి చూపిస్తుంది. బుద్ధ అండ్ మెడిటేటివ్ పోజ్ అయితే అన్ని కేవ్స్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిపిక్షన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఆన్ కైలాస. డిపిక్షన్ ఆఫ్ శివ అండ్ పార్వతి అండ్ కైలాస ఇట్స్ లైక్ కంప్లీట్ హిందూ కేవ్ ఆర్ట్. హిందూ కేవ్ ఆర్ట్ దట్టు ఎస్పెషల్గా రావణ షేకింగ్ మౌంట్ కైలాష్. రావణ షేకింగ్ మౌంట్ కైలాష్ రిలీఫ్ ఏదైతే ఉందో ఈ స్కల్ప్చర్ మనకి ఎల్లోరాలో కనబడుతుంది ఇన్ కేవ్ 16 అండ్ ఎలిఫెంటా కేవ్స్లో కూడా కనబడుతుంది. ఎల్లోరాలో కనబడుతుంది, ఎలిఫెంట్ కేవ్స్లో అంటే హిందూ కేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనబడుతుంది ఎస్పెషల్గా ఈ డిపిక్షన్ ఆఫ్ శివ అండ్ పార్వతి. బట్ బాగ్ కేవ్స్లో కనపడదు. బికాజ్ బాగ్ కేవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ బుద్ధిస్ట్ సెంట్రిక్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సముద్ర మంతన, చర్నింగ్ ఆఫ్ ది ఓషన్. సముద్ర మంతనం తెలుసు మనకి. సముద్ర మంతనం అనేది ఏదైతే ఉందో ఇది అంకోర్ వాట్ ఇన్ కంబోడియాలో ఉంది. కంబోడియాలో ఉన్నటువంటి అంకోర్ వాట్లో ఉంది, కానీ మన దగ్గర లేదు. ఓకేనా, అది బాగ్లో లేదు. సో బాగ్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బుద్ధిస్ట్ ఇమేజెస్, బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కేవ్ 4ని మనం రంగ్ మహల్ అంటున్నాము. దాంట్లో ఈ జాయస్ ఫోక్ డ్యాన్స్ రిలేటెడ్ ఇమేజెస్, అది పెయింటింగ్స్ అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ద యూజ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ దిస్ ప్లేస్ వాల్యూ సిస్టమ్? I'll give you a simple example. Like for example, today, if we are writing something like 25, what do you mean by this? Here what 2 represents? 2 represents what? 2 means 20. This is in the units place, plus 5. So that is why we write it as 25. This is whatever the decimal system that we use. It is invented by the Indian mathematicians like Aryabhatta very long ago in their literature. ఆ లిటరేచర్ మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అని అంటే స్టోన్ ఇన్స్క్రిప్షన్స్లో, లేకపోతే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లోనో, వీటి మీద మనకి దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ మీన్స్. ఓకే, నౌ లెట్స్ సీ ది స్టేట్మెంట్స్ వన్ బై వన్. ద ఎర్లియస్ట్ ఎపిగ్రాఫిక్ యూజ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ ద మన్కానీ ప్లేట్స్ ఫ్రమ్ గుజరాత్. దిస్ ఈస్ కరెక్ట్. ద మంకానీ కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుజరాత్లో 595, 596 టైమ్స్లో వచ్చింది. సో అప్పుడు హిస్టారియన్స్ ఎస్పెషల్లీ దే ఎంగ్రేవ్డ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ దిస్ ఇండియన్స్ యూజింగ్ దిస్ మోడర్న్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. దట్ ఇన్ ది అఫీషియల్ రికార్డ్స్ వీ కెన్ సీ ఫ్రమ్ దిస్ 95-96 time frame, especially through this Mankani copper plate inscription. That is correct. In the 9th century, place values became general in inscriptions all over in India. Okay.
అంటే ఆల్రెడీ 6th సెంచరీలోనే వచ్చాయి అని అనుకుంటున్నప్పుడు మరి 9th సెంచరీలో ఆల్ ఓవర్ ఇండియాకి ఎందుకు పోయినాయి అని అంటే ద సిస్టమ్ సింపుల్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. బికాస్ ఈవెన్ దో ద ప్లేస్ వాల్యూ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఇది ఎర్లీగా ఇన్వెంట్ చేసినప్పటికీ కూడాను మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాత అయిపోవడం చాలా కష్టం అవుతుంది. బికాజ్ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని అంటాం. సో అందుకే చాలా రోజులు అంటే ఈ ప్లేస్ వాల్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల పాటు రీజనల్ స్క్రైబ్స్ అందరూ కూడా దే ఫాలోడ్ దిస్ ఓల్డర్ ట్రెడిషనల్ నంబరింగ్ సిస్టమ్. ఓన్లీ ఫ్రమ్ ది 9th century ఆన్వర్డ్స్ ఓన్లీ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అక్రాస్ ఇండియా ఆల్ ఓవర్ ది ఇన్స్క్రిప్షన్స్ ది ప్లేస్ వాల్యూ సిస్టమ్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. Number 3, the place values have been found in Sanskrit inscriptions in Southeast Asia as early as the 7th century. Because 7th century, 6th century, 7th century is known for markets, known for trade. So the Indian mathematicians also traveled along with them. They traveled through these oceans, traveled with the traders. So that is why India's trade and Indian cultural ties with the Southeast Asia was incredibly very, very strong. So that is why we can find the Sanskrit inscriptions, especially in the place of like Cambodia and Indonesia, are of like dating back to the 7th century AD. They are the ones who used Indian place value system. But ఇది కొన్ని అంటే ఇప్పుడు మంకాని ప్లేట్స్ వచ్చిన తర్వాత మంకాని ప్లేట్స్ 6th వచ్చాయి, 7th మనం కంబోడియా ఇండోనేషియా అని అనుకుంటున్నాము, 9th నుంచి అక్రాస్ ఆల్ ఇండియా కూడా ఈ సిస్టమ్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ రావడం అనేది జరిగింది. ఇట్స్ వెరీ వెరీ రేర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈవెన్ వాంట్ డిస్కస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో ఇన్ ది క్లాసెస్. ఓకే, బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ కమ్స్ అబౌట్ హరప్పన్ టౌన్స్. There is a wide occurrence of spindle whores in the houses but absence of spinning wheels. స్పిండిల్ వోర్స్ ఉన్నాయి కానీ స్పిన్నింగ్ వీల్స్ లేవంట. ఫస్ట్ది. రెండోది, వెయిట్స్ అండ్ మెజర్మెంట్ స్కేల్స్ కంప్లీట్ విత్ గ్రాడ్యుయేషన్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్. There are houses built in large part with baked bricks around relatively spacious courtyards with their own wells, bathing platforms and large rooms. Okay, now let's see the 3 statements ఇచ్చాడు, దాని కింద సజెషన్స్ ఇచ్చాడు. Statement 1 suggests that spinning was a laborious activity done at home. ఎందుకు లేబరియస్ యాక్టివిటీ అని అంటున్నాం మనం అని అంటే బికాస్ వీ ఫౌండ్ దిస్ టెర్రకోటా ఫిగరిన్స్ ఆఫ్ స్పిండిల్ వోర్స్. స్పిండిల్ వోల్స్ అంటే చక్రాలు అని అంటాం, చక్ర అని అంటాం బేసిక్గా, చరికీ అని అంటాం. ఈ స్పిండిల్ వోర్స్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉండేది. బట్ ఈ స్పిన్నింగ్ వీల్స్ అంటే ఏంటి? స్పిన్నింగ్ వీల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ నవ్ వి కాల్ ఇట్ as చక్ర. స్పిన్నింగ్ వీల్ అంటే నవ్ వి కాల్ ఇట్ as చక్ర. అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇవి లేవా కాలంలో స్పిండిల్ వోర్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. హోమ్ సెంటర్డ్, మాన్యువల్, నో మిషన్ అండ్ లేబర్ ఇన్సెంటివ్. అంటే స్పిండిల్ ఉంటుంది, సూది ఉంటుంది, సూదితో వేసుకుంటూ పోవడమే. గాట్ ది పాయింట్ సార్? సో ది స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. సెకండ్, స్టేట్మెంట్ 2 సజెస్ట్ దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ దట్ ది హరప్పన్స్ పొసెస్డ్. కరెక్టే కదా, బికాస్ వెయిట్స్ ఉన్నాయి. వెయిట్స్కి మనం ప్రాపర్గా చెర్ట్ స్టోన్ వాడతామని మనం క్లాసుల్లో చెప్పుకుంటాం. దే యూజ్డ్ చెర్ట్ స్టోన్స్. మోస్ట్ ఆఫ్ ది వెయిట్స్ ఆర్ ఇన్ క్యూబికల్ ఇన్ షేప్ అండ్ దీస్ వెయిట్స్ హ్యావ్ నో మార్కింగ్స్ ఆన్ దెమ్. వాటి మీద ఎటువంటి మార్కింగ్స్ అనేవి లేవు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేదే. వెన్ ఇట్ కమ్స్ టు మెజర్మెంట్ ఆల్సో దే హ్యావ్ ఎ ప్రిసైజ్ సిస్టమ్. సేమ్ లైక్ వెయిట్స్ దే హ్యావ్ ఎ ప్రిసైజ్ సిస్టమ్ ఆఫ్ ది మెజర్మెంట్. ఎస్పెషల్లీ దే యూజ్డ్ దిస్ స్కేల్ ఆఫ్ ఐవరీతో చేసిన స్కేలు, లేకపోతే షెల్తో చేసిన స్కేలు, లేకపోతే బ్రాంజ్తో చేసినటువంటి స్కేలు. బికాస్ వన్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెజర్మెంట్ ఏదైతే స్కేల్ ఏదైతే ఉందో అది మనకి లోతాల్లో దొరికింది. అవి కనుక చిన్నవి, మరీ పెద్దగా అంతా కొలువవు. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మనం వెయిట్స్ చూస్తే వెయిట్స్ మనం బైనరీ సిస్టమ్లో లోవర్ డినామినేషన్ చూసుకుంటూ ఉంటే 1, 2, 4, 8, 16, 12 అంటే 16,000 వరకు ఉంటాయి హయ్యర్ డినామినేషన్లో అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూసుకున్నట్టయితే సజెస్ట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ది కామన్ ప్రాపర్టీ సిస్టమ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కామన్ ప్రాపర్టీ సిస్టమ్ ఉందా? మనం క్లాస్లో ఏం చెప్తాము? గ్రిడ్ సిస్టంలో ఇల్లులు ఉన్నాయి, ప్రతి ఇల్లు సింగిల్ స్టోరీ, మల్టిపుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి.
మల్టిపుల్ స్టోరీస్ ఉన్నప్పుడు కింద వాటికి విండోస్ లేవని చెప్తాం, అంటే దే గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు ప్రైవసీ అని చెప్తాం. పైన వాటికి మాత్రమే విండోస్ ఉన్నాయని చెప్తాం, ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉందని చెప్తాం. అవునా కాదా? సో అంటే దే హ్యావ్ దేర్ ఇండివిజువల్ హౌసెస్, దే డోంట్ హ్యావ్ దిస్ కామన్ ప్రాపర్టీ సిస్టమ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దే డోంట్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ సిస్టమ్. సో ద ఆన్సర్ విల్ బి 1 and 2. గాట్ ఇట్ సార్? నెక్స్ట్, ఏకా మూమెంట్ అండ్ బర్డోలీ సత్యాగ్రహ గురించి క్వశ్చన్ అడిగాడు మనకి ఇక్కడ. ఏమడిగాడు? ఏకా మూమెంట్ అండ్ బర్డోలీ సత్యాగ్రహ. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఏకా మూమెంట్ అండ్ వాట్ ఈస్ దిస్ బర్డోలీ సత్యాగ్రహ. ఓకే, ఏకా మూమెంట్ వచ్చేసి మనకి 1921-22 టైంలో జరిగింది. బర్డోలీ సత్యాగ్రహ వచ్చేసి 1928లో జరిగింది. మనం బర్డోలీ సత్యాగ్రహ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు సార్? బర్డోలీ సత్యాగ్రహ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు? వల్లాభాయ్ పటేల్. ఎందుకు? ఈ బర్డోలీ సత్యాగ్రహ జరిగిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆయనని సర్దార్ అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, కాబట్టి ఆయన సర్దార్ వల్లాభాయ్ పటేల్ అని అయ్యాడు అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ బర్డోలీ సత్యాగ్రహ ఏదైతే ఉందో గుజరాత్లోని సూరత్ డిస్ట్రిక్ట్లో బర్డోలీ తాలూకాలో ఇది మూమెంట్ అనేది ఎరేజ్ అయింది. ఇది ఎవరి మీద జరిగింది అని అంటే బ్రిటిష్ గవర్నమెంట్ మీద జరిగింది. ఎందుకు అనంటే ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ద ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ 22 to 30%. 22% నుంచి 30% పెంచడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో బర్డోలీ సత్యాగ్రహ అనేది జరిగింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీయన్ కదా, అంటే ద మూమెంట్ ఈజ్ వెరీ మచ్ నాన్ వైలెంట్ మూమెంట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ ఫర్ ది ఫిజికల్ డిమాండ్స్. గాట్ ది పాయింట్? గాంధీయన్ కాబట్టి ఇది ఈజ్ కంప్లీట్లీ నాన్ వైలెంట్. అది కూడా ఎవరి మీద జరిగింది? బ్రిటిష్ గవర్నమెంట్ మీద జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఏకా మూమెంట్, ఏకత అంటే యూనిటీ, దీన్ని మనం యూనిటీ అని కూడా అంటాం, యూనిటీ మూమెంట్ అని కూడా అంటాం. ఈ ఏకా మూమెంట్ ఎక్కడ జరిగింది అని అంటే అవధ్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లోని అవధ్ జిల్లాలో జరిగింది. ఇది ఎవరి మీద జరిగింది అని అంటే అగేన్స్ట్ లోకల్ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ మీద జరిగింది. ల్యాండ్ లార్డ్స్ అంటే మనం జమీందార్స్ అనండి, తాలూకుదార్స్ అనండి, లేకపోతే దే విల్ బి యూజింగ్ దిస్ లేబరర్స్ యాజ్ బెగార్ ఆల్సో. బెగార్ మీన్స్ ఫోర్స్డ్ లేబర్ అని అంటాం. అంటే అప్రెసివ్ అండ్ ఎక్సెసివ్ క్యాష్ అండ్ గ్రెయిన్ ట్రెండ్స్ హెవీగా కలెక్ట్ చేసుకోవడం, అప్రెసివ్ మెకానిజం వెన్ ఇట్ కమ్స్ టు ది కలెక్షన్ ఆఫ్ ది ట్యాక్సెస్, కలెక్షన్ ఆఫ్ ది రెవెన్యూ అండ్ గ్రెయిన్ కలెక్షన్, బెగార్, ఫోర్స్డ్ లేబర్, వీటన్నింటికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు rebelled against this landlords, jamindars and against this forced labor. Now let's understand one by one. The statement 1, option 1 చూడండి. The Eka movement was throughout supported and organized by the Congress. కాదు, peasants. Initially they it was supported by the Congress అయినా కూడాను, but it took violent turn. Peasants కాబట్టి గొడవలు జరుగుతాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో కాంగ్రెస్ అండ్ ఖిలాఫత్ లీడర్స్తో కలిసిపోయినా కూడా తర్వాత సపరేట్ అయిపోయింది. వైల్ బర్డోలీ సత్యాగ్రహ వాస్, సో ఇది తప్పు, బర్డోలీ సత్యాగ్రహ వాస్ ఇనిషియల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ బట్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ సపోర్టెడ్ బై ది కాంగ్రెస్. కాదు, బర్డోలీ సత్యాగ్రహ ఏదైతే ఉందో అది వెరీ బిగినింగ్ నుంచి కూడా పటేల్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. సెకండ్ వన్, ఏకా మూమెంట్ వాజ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ బై ది తాలూక్దార్స్ ఆఫ్ అవధ. తాలూక్దార్స్ మీదనే గొడవ జరుగుతుంది. ఏకా మూమెంట్ వాజ్ లెడ్ బై మదారి పాసి, ఈజ్ అ లో క్యాస్ట్ లీడర్. లో క్యాస్ట్ లీడర్స్ అందరు కూడా దే ఫాట్ అగేన్స్ట్ దిస్ తాలూక్దార్స్. సో ఇది కూడా తప్పు. వేరాజ్ బర్డోలీ సత్యాగ్రహ వాజ్ మూమెంట్ ఆఫ్ ది ల్యాండ్లెస్ లేబరర్సా? కాదు, ల్యాండ్ ఉన్నోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ పెంచారు. సో రెండు కూడా తప్పు. మూడో చూడండి, ద బర్డోలీ సత్యాగ్రహ వాజ్ ఎ క్యాంపెయిన్స్ అగేన్స్ట్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వైల్ ది ఏకా మూమెంట్ వాజ్ ఎ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ది ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రెంట్. వెరీ మచ్ కరెక్ట్. ద ఏకా మూమెంట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ది వారణాసి అండ్ మిర్జాపూర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ప్రజెంట్ డే యూపీ వైల్ ది బర్డోలీ సత్యాగ్రహ టుక్ ప్లేస్ ఇన్ సౌరాష్ట్ర. బర్డోలీ సత్యాగ్రహ ఎక్కడ జరిగింది? గుజరాత్లోని సూరత్లో జరిగింది, కానీ సౌరాష్ట్రలో కాదు.
ఏకా మూమెంట్ ఇన్ ది అవధ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పుకున్నాము. అవధ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏమొస్తాయి మనకి, సీతాపూరు, బహ్రైచ్, హర్దోయి అండ్ బీరాబంకి అన్ని వస్తాయి, కానీ వారణాసి, మిర్జాపూర్ అనేవి రావు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్ సార్? రైట్. నెక్స్ట్, రిగ్వేదిక్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్గా రిగ్వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు క్వశ్చన్లో. చూడండి, ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్ allowed agriculture to expand away from the floodplains, strips on river margins into the present Punjab and Haryana plains, having underground water levels reasonably close to the surface. కరెక్ట్. ఓన్లీ ఇరిగేషన్ ప్రాపర్గా ఉంటే, వర్షాలు లేకున్నా కూడా ఏమవుతుంది, నువ్వు ఇరిగేషన్ ప్రాపర్గా ఉంటే పంటలు పండించుకోవచ్చు. సెకండ్ది, డ్రాట్ యానిమల్ పవర్ హ్యాస్ ఎంప్లాయిడ్ టు డ్రూ అప్ వాటర్ అవుట్ ఆఫ్ ది వెల్స్. కరెక్ట్. డ్రాట్ అండ్ డ్రిఫ్ట్ మెథడ్, బేసిక్గా చక్రాలని యూజ్ చేసి, ఏవో బండిని యూజ్ చేసి దానికి ఎద్దుల్ని కట్టి లోపల ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి వాటర్ని బయటకి తోడే పద్ధతి, అది కూడా కరెక్ట్. నౌ లెట్స్ అండర్స్టాండ్ ది సపోర్ట్ స్టేట్మెంట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఇన్ ది రిగ్వేద ఆఫ్ ది యూజ్ ఆఫ్ అశమ చక్ర, స్టోన్ పులి వీల్ అండ్ ahava strapped wooden pails to drop water. This is correct because Rigveda explicitly mentions this term because there is a functional well irrigation systems in the Rigveda. అవతాస్ అనేవి ఏవైతే ఉన్నాయో, అవతాస్ అంటే బేసిక్గా ఆర్టిఫిషియల్ వెల్స్ అని అర్థం. అండ్ దానికి దే యూజ్డ్ అశ్మచక్ర అంటే స్టోన్ పుల్లి వీల్, ఓవర్ విచ్ ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ని కడతారు, క్యారింగ్ అహావా అంటే బకెట్స్. అహావాస్ని బేస్ చేసుకొని ఇదంతా తిరుగుతూ ఉంటుంది, బకెట్ ఉంటుంది, దాన్ని తీసుకొని పోతూ ఉంటుంది, అది పుల్ చేస్తూ ఉంటుంటే లోపల నుంచి వాటర్ బయటకు వస్తాయి అని చెప్తుంది. దిస్ కరెక్ట్. 2, మెన్షన్స్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద రిగ్వేద ఆఫ్ ది యూజ్ ఆఫ్ ది ఇంప్లిమెంట్స్ లైక్ పరశు ఆర్ కులిష యాక్స్ ఆర్ దత్రార్ శ్రేణి సికిల్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం, అవునా కాదా? వెన్ యూ టాక్ అబౌట్ దిస్, ఒకవేళ అది ఋగ్వేదాలో మెన్షన్ చేసి ఉన్నా చేయకపోయినా కూడాను, యూ గాట్ మై పాయింట్. ఋగ్వేదాలో మెన్షన్ చేశారు ఇవి, పరశు, ఆ తర్వాత దత్రా శ్రేణి, వీటిని మెన్షన్ చేస్తున్నారు. కానీ ఇవి మరి ఇరిగేషన్కి, వెల్ ఇరిగేషన్కి వాడారా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే హౌ దే వుడ్ హ్యావ్ యూజ్డ్ యాక్స్ ఫర్ ది ఇరిగేషన్. యాక్స్ జనరల్ ఎందుకు యూజ్ చేశారు సార్ అంటే అగ్రికల్చర్లో యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే చెట్లు కొట్టేయడానికి యూజ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు ఇరిగేషన్లో వాడాడనే విషయం మనకి తెలియదు. బికాస్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది వెల్ ఇరిగేషన్ ఆర్ ది డ్రాఫ్ట్ ఇరిగేషన్, డ్రాఫ్ట్ యానిమల్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ విత్ ద యూజ్ ఆఫ్ దిస్ సికిల్స్ అండ్ ది యాక్సెస్. Number 3, there is a history of the use of ox even before Rigveda for plowing the land and pulling the carts. కరెక్టే కదా? ఇందులో ఏముంటుంది ఇంకా, రైట్? సో ద ఆన్సర్ విల్ బి one and 3. The answer will be 1 and 3 because we don't know this. యాక్స్ని, సికిల్ని ఇరిగేషన్కి ఎట్లా వాడారనే విషయం అనేది మనకి తెలియదు. సో కాబట్టి ఆన్సర్ విల్ బి 1 and 3. గాట్ ఇట్ సార్? సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్. ఓకే సార్, సో దట్స్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్. అండ్ డూ చెక్ ఆల్ ది క్వశ్చన్స్, explanations, if possible make some notes out of it, and next time నుంచి ప్రిపరేషన్ చేసినప్పుడు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి. ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే ఆస్డ్, 3 statements, then 2 supporting statements, 1 and 2, and then they gave options. This kind of statements ఒకప్పుడు పేజ్లో ఇటో 3 క్వశ్చన్లు ఇటో 3 క్వశ్చన్లు వచ్చేవి యూపీఎస్సీలో. నౌ దే ఆర్ గివింగ్ ఓన్లీ 2 questions, వెరీ లెందీ క్వశ్చన్స్, లెందీ క్వశ్చన్స్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్ అండ్ కమ్ విత్ ద సొల్యూషన్స్. అంటే ఇక్కడ అది ఇవ్వడం టఫ్ కాదు, నువ్వు ఆన్సర్ చేయొచ్చు బేసిక్ సెన్స్ని యూజ్ చేస్తే, కానీ నువ్వు వాటిని చదవడము, దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్, నాట్ జస్ట్ రైటింగ్, విత్ రెస్పెక్ట్ టు రీడింగ్ ఆల్సో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే సార్, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. బై బై.